నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ జనరల్ సెక్రటరీ, అలాగే హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు సాయిబాబా విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశం మొత్తం కూడా సాయిబాబా దేవుడు కాదు అన్న నినాదం రోజు రోజుకి పెద్దదవుతుంది. దాని మీద ఈ మధ్య కాలంలో చర్చ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు సాయిబాబా దేవుడు అనేది రమణమూర్తి గారి వాదన. ఏ రకంగానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి, చాలా కంఫర్టబుల్. హిందూ అంటే బేసిక్ గా హిందూ సంప్రదాయాల ప్రకారం సాయిబాబా అసలు దేవుడే కాదు అని హిందూ సంఘాలకి సంబంధించినటువంటి వాళ్ళు కొందరు వ్యక్తులు చెప్తున్నటువంటి మాట. మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు హిందూ సంప్రదాయాల ప్రకారం, హిందూ విలువల ప్రకారం ఆయన దేవుడు అనేది నా అభిప్రాయం. నేను కరెక్ట్ గా రివర్స్ గా చెప్పాను. మీరు ఇందాక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కూడా సాయిబాబాకి ఆయన దేవుడు కాదనే వాదన పెరిగి పెద్దదవుతుంది అన్నారు. మరి ఎట్లా, ఎందుకు, ఏ ప్రమాణం చూసి అన్నారో నాకు తెలియదు. మామూలుగా అయితే సాయిబాబా టెంపుల్స్ కి జనం పెరుగుతున్నారు, షిరిడీలో కూడా జనం శుభ్రంగా వెళ్తున్నారు. మొత్తం సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్లు చేసే గొడవ తప్పితే అది కూడా మన రాష్ట్రాల్లో 4 ఏళ్ల క్రితం కాశ్మీర్ లోని కొన్ని సాయిబాబాకి సంబంధించినటువంటి విగ్రహాలు తొలగించడం కానివ్వండి. కాశ్మీర్ కాదండి, కాశీ. లేదు, కాశ్మీర్ లో కూడా జరిగింది సార్. ఇది నేషనల్ దినపత్రికల్లో, కొన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి పత్రికల్లో కూడా సాయిబాబాకి సంబంధించినటువంటి ఆలయాల గురించి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే భక్తుల తాకిడి కూడా తగ్గుతుంది, వెళ్ళడం కూడా తగ్గుతుంది అని చెప్పేసి అలాంటి పత్రికల్లోనే కథనాలు వచ్చాయి. దీనికి మీ మీ స్పందన ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిన పత్రికల్లో ఎలాంటి స్పందనలు వచ్చినాయి, ఎట్లాంటి విశ్లేషణ వచ్చిందో నాకు తెలియదు. సాయిబాబా గారు జీవించి ఉన్న కాలం నుంచి కూడా సాయిబాబా గారికి వ్యతిరేకమైనటువంటి వాదనలు ఆయన సమక్షంలో, ఆయన ఉన్నటువంటి ప్రాంతాలు కూడా వినిపించేవి. అంచేత అదేమి కొత్త కాదు. ఇటువంటి వాదనలు తరచుగా వస్తూ ఉంటాయి. కానీ ఓవరాల్గా ఎక్కడ కూడా సాయిబాబాకి సంబంధించి గ్రౌండ్ రియాలిటీస్లో సాయిబాబా భక్తులు తగ్గుతున్నటువంటి ఉదాహరణ అయితే లేదండి. నేను సాయిబాబా భక్తుడు కాదు, కానీ నేను భక్తులు తగ్గట్లేదనే విషయం నాకు బాగానే తెలుసు. అది భక్తులుగా ఉన్నవాళ్ళు కొనసాగుతున్నారు, ఆ ఇబ్బంది ఏం కలగలేదు ఇప్పటికైతే. అయితే మనం దాన్ని పక్కన పెట్టి ఆ వాదనలో నిజాలు ఎంత అనేటువంటి ఆస్పెక్ట్ మనం చూద్దామండి. ఇప్పుడు అంటే సాయిబాబా దేవుడు కాదు, ఆయన అర్జెంటుగా పూజించడం మానేయాలి అని చెప్తున్న వాళ్ళ వాదన ఏమిటి అనేది మనం పరిశీలిద్దాము. వాళ్ళు ప్రధానంగా అన్నిటికన్నా ముందు అసలు సాయిబాబా ఎలా దేవుడు అవుతాడో చెప్పండి మీరు. సాయిబాబా వ్యతిరేకుల వాదన బహుశా ఆయన ముస్లిం అని, అంతే కదండి. అంటే దేవుడు అనేటువంటి వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకుని, ఈ సంఘాల దగ్గర సర్టిఫికేట్ తీసుకుని దేవుడు అవ్వాలి, లేకపోతే కుదరదు. అంతేనా? నాకు ఎలా అర్థం అవుతుంది? నేను అనలేదండి. అంటే మీరు వాదన ఏమిటి చెప్పండి, అంటే అభ్యంతరం ఏమిటి? దేవుడు అసలు ఎలా అవుతాడు అనేది నా వాదన. అంటే నా వాదన కూడా కాదు, ప్రజల్లో ఉన్నటువంటిది. అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదు. ప్రజల్లో ఉందనడానికి ఏ రకమైనటువంటి సాక్ష్యం లేదండి మనకి, కేవలం యూట్యూబర్స్ దగ్గర ఉంది. ప్రజల్లో దానికి వ్యతిరేకమైన వాదన ఉందనడానికి మనం వెళ్ళి తీసుకెళ్లి చూస్తే కనుక వాళ్ళని యూట్యూబర్స్ అని మీరు ఎలా డిక్లేర్ చేస్తారు సార్? వాళ్ళు కూడా కొన్ని సంఘాలు పెట్టుకొని, ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి, లేకపోతే జనశక్తి అని చెప్పేసి, విశ్వ హిందూ పరిషత్ గాని ఆర్ఎస్ఎస్ గాని ఈ సంఘాలు ఏవి సాయిబాబాకి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. భాగవత్ గారు స్వయంగా షిరిడి టెంపుల్ కి వెళ్ళి వచ్చాడు. ఆయన మొన్న కూడా విజయవాడలో వచ్చి మాట్లాడినప్పుడు షిరిడి సాయిబాబా దేవుడే అవుతాడు, సంత అవుతాడు, హిందూ మతానికి సంబంధించి అవుతాడు అని చెప్పాడు. ఫౌండర్ కానివ్వండి, మోదీ గారు కూడా స్వయంగా వెళ్ళొచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్న జనశక్తి లేకపోతే అవి అంటే అవి నిజంగా ఏ స్థాయి సంస్థలు అనేది నాకు తెలియదు. ఇన్ కేసు ఒకవేళ సంస్థలు అయితే సంస్థలనే గౌరవిద్దాం, నాకేం వాళ్ళు సంస్థలు కాదని వాళ్ళని ఎవరిని నిందించే ఆలోచన నాకు లేదు. ఆర్గ్యుమెంట్ యొక్క వ్యాలిడిటీని మనం చూసుకోవడం మనం చేయాల్సినటువంటి పని. అది భక్తులలో లేదు. భక్తులు పెరుగుతున్నారు, భక్తులు శుభ్రంగా ఉన్నారు, దానికి శుభ్రంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. మొన్న కూడా గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీకి బ్రహ్మాండంగా జనం వెళ్ళారు. వాళ్ళ హుండీలో కూడా బాగానే ఆదాయం వస్తుంది. నేను భక్తుని కాదని చెప్తున్నాను. నేనేమి షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి దండాలు పెట్టిన మనిషిని కాదు. కానీ మీరు అడుగుతున్నది ఏమిటంటే ఆయన ఎలా దేవుడు అవుతాడు అని. అంటే మన హిందూ మతానికి ఉన్నటువంటిది మిగతా మతాలు అనేది కాదు. హిందూ మతం బయట మతాల్లో ఏమిటంటే ఒక దేవుడు ఉంటాడు, ఆయనకు భక్తులు ఉంటారు, వాళ్ళంతా ఆయన దండం పెడతారు, భయపడతారు, అర్చిస్తారు, ఆయన ఏమైనా ఫేవర్ చేస్తాడేమో అని చూస్తారు, శిక్షిస్తాడేమో, నరకానికి పంపిస్తాడేమో కంగారు పడుతూ ఉంటారు. ఇది ఉంటుంది వాళ్ళ పుస్తకాల్లో కూడా. దేవుడికి భయపడమని, దేవుడికి దండం పెట్టుకోమని, దేవుడు అంటే చేసుకోమని ఉంటాయి. కానీ హిందూ మతం ఎగ్జాక్ట్ ఆ మోడల్లో ఉన్నటువంటి హిందూ మతానికి అందరూ అంగీకరించే ఒక పుస్తకం కానీ, ఒక ప్రవక్త కానీ, లేకపోతే అందరూ అంగీకరించేటువంటి ఒక దేవుడు కానీ, ఇట్లాంటి సిస్టమ్ లేదు మనకి. పైగా హిందూ మతంలో ఒక ఆశ్చర్యమైనది, ప్రపంచంలో ఏ మతంలోనూ ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయం ఉంది. అదేమిటంటే హిందూ మతం దేవుడిని ఎక్కడ ఆకాశంలో పెడతాడు. హిందూ మతానికి దేవుడు భయపడాల్సిన వస్తువు మాత్రమే కాదు, దేవుడు మనకి ప్రియుడు కూడా. దేవుడు మనకి జోదం ఆడుకుని ఆయన, మీరు హతిరాం బాబా గురించి వినుంటారు తిరుపతిలో,
దేవుడితోనే జోదం ఆడాడు ఆయన. జోదం అంటే పాచికలు అవి పెట్టుకుని లేకపోతే పచ్చి సాటేదో ఆడాడు. అది జోదం కాకపోవచ్చు. అలాగే దేవుణ్ణి ప్రియుడిగా మధుర భక్తి సాంప్రదాయం మీకు తెలుసు. అది ప్రపంచంలో ఎక్కడ లేదు. దేవుని ప్రియుడు అనేది అన్ఇమాజినబుల్ అసలు. దేవుణ్ణి తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, స్నేహితుడిగా, దేవుణ్ణి అవసరమైతే మందలించేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఆయన మీద ఎవడబ్బా సొమ్మని కులికుచ్చు తిరిగేవని, లేకపోతే పరమేశ్వర గంగ విడుపు పర్వతి చాలుండని అవసరమైతే ఆయనని గద్దించేటువంటి సాంప్రదాయం కూడా మన సాంప్రదాయంలో ఉంది. వాళ్ళకి ఎవరికి లేదు అది. అంతేకాకుండా మనిషి దేవుడు కాగలిగినటువంటి విధానం హిందూ మతంలో ఉంది. ఇది హిందూ మతం యొక్క అత్యంత కీలకమైనటువంటి విషయం. అంటే మీరు నేను దేవుడు కావచ్చు, ఇది బయట లేదు. మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు, మీరు లేకపోతే దేవుడు రాజ్యానికి వెళ్ళొచ్చు, కానీ మీరు దేవుడు అవుతారనేటువంటి హామీ కనీసం స్పష్టంగా అయితే లేదు. అస్పష్టంగా ఉంది, లేకుండా లేదు. కానీ భారతదేశంలో ఏమిటంటే మనకి ఉన్నటువంటి సాంప్రదాయాల్లో, వేదంలో, ఉపనిషత్తులో, ముఖ్యంగా ఉపనిషత్తులో మీరు ఉపనిషత్తు చర్చించింది అంటే మొట్టమొదటి అన్నిటికంటే ముందర వేదం ఉందండి. వేదం అనేది ఒక రోజులో వచ్చింది కాదు. మనకి 4 వేదాలు అంటారు సంప్రదాయం ప్రకారం, కానీ వాస్తవంగా 3 వేదాలు, 3 వేదాల తర్వాత 4వ వేదం యాడ్ అయింది అనేది స్కాలర్స్ చెప్తారు. ఇప్పుడు ఈ వేదం తర్వాత వేదం మీద తిరుగుబాటుగా ఉపనిషత్తు వచ్చింది. ఉపనిషత్తును వేదంలో భాగంగా మనం చూస్తాం. వేదాంతం అని వేదంలో చిట్ట భాగంగా చూస్తాం. అంటే సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తు, ఈ 4 కలిపితే వేదం కదా అని ఒక సంప్రదాయం మనం ఏర్పరచుకున్నాం. కానీ వాస్తవంగా ఈ 4 పుస్తకంలో ఉండవు. ఉపనిషత్తులు వేరే ఉంటాయి, బ్రాహ్మణాలు వేరే ఉంటాయి, అరణ్యకాలు వేరే ఉంటాయి, వేద సంహితలు వేరే ఉంటాయి. ఈ వేద సంహితకి వీటిని అటాచ్ చేస్తారు. ఈ ఉపనిషత్తు పరణ వేదానికి సంబంధించింది అటాచ్ చేస్తారు, చేసి ఇది వేదానికి సంబంధించింది అని చెప్తారు. ఇవి ఒక రోజులో వచ్చినవి కాదు, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో వచ్చినాయి. ఒక వేదం మనకి ఏర్పడటానికే అంటే బ్రహ్మముఖం నుంచి వచ్చింది అనే వాళ్ళకి నమస్కారం అనమాట. నేను అటువంటి వాదన చేసే మనిషిని కాదు. వేదం మనకి ఏర్పడడానికే కొన్ని శతాబ్దాలు ఇంకా ఎక్కువ కూడా పట్టుండొచ్చు. 4 వేదాలు ఏర్పడడానికి చాలా టైం పట్టుండొచ్చు. తర్వాత ఈ వేదంలో ప్రధానంగా కర్మకాండ ఉండేది. ఈ కర్మకాండను వ్యతిరేకిస్తూ ఉపనిషత్తు వచ్చింది. అది వేదంలో కర్మకాండని ధిక్కరించింది, అపహాస్యం చేసింది. ఉపనిషత్తు జ్ఞానానికి పెద్దపీట వేసింది. ఉపనిషత్తు చాలా తీవ్రంగా, బహుశా ప్రపంచంలో ఎవరు చేయనంత గొప్ప సత్యాన్వేషణ చేసింది. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ థాట్స్ అన్నింటినీ కూడా ఇంకా 4-5 వేల ఏళ్ళు దాటినా సరే ఉపనిషత్తు స్థాయిని అందుకోలేవు. అంత సిన్సియర్గా, అంత లోతుకు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే ఏమిటి ఈ కనిపిస్తున్నటువంటి సృష్టికి మూలం ఏమిటి అని చర్చించారు. సృష్టికి మూలాన్ని వాళ్ళు బ్రహ్మం అన్నారు. బ్రహ్మం కాకపోతే ఆత్మ అన్నారు. ఇవన్నీ వాళ్ళు వాడిన పదాలు. ఏ పదం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. తత్ అన్నారు. మనకి ఈ వేదాలు మనం చదవలేమండి, చాలా చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పటికి కూడా వాటికి అందరూ అంగీకరించే భాష్యాలు లేవు. మీరు ఎన్ని వేదాలు చదివారు సార్? నేను ఋగ్వేదం చదివాను, మిగతా వేదాలు కూడా చదివాను, ఉపనిషత్తు చదివాను. నాకు 4 వేదాలు శక్తి ఓపికన్నంత వరకు చదివాను. అంటే కొన్ని క్షుణ్ణంగా చదివాను, కొన్ని పై చదివాను. ఋగ్వేదం ప్రధానమైంది అని చదివి నా వేదాన్ని ఓపిక కాదే, సంవత్సరాల తరబడి పని, ఒక రోజు కాదు. ఈ పనులు చేసే మాట్లాడుతున్నాను నేను. అయితే నేనేమంటున్నానంటే ఈ వేదము, ఉపనిషత్తులు, ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి. ఇప్పుడు బయట కనిపిస్తున్న మీకు మతం అంతా పురాణాలు, హిందూ మతం. ఈ పురాణాలు తర్వాత వచ్చినవండి. వీటిల్లో వేదానికి సంబంధించినటువంటి భాగాలు మనం వేదాన్ని అంగీకరిస్తున్నాం కానీ ఎగ్జాక్ట్గా లేవు. అంటే వీటి మధ్య కొంత భిన్నత్వము, కొంత వైరుధ్యం కూడా ఉన్నాయి, కొంత కొనసాగింపు కూడా ఉంది. ఇవన్నీ ఉంటాయి మనకి మతంలో. ఇప్పుడు వేదాలను మనం అర్థం చేసుకోలేం కాబట్టి 4 మహావాక్యాలు అంటారు. 4 మహావాక్యాలు మీరు వినుంటారు. అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం ఖల్విదం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, 5ది కూడా ఉంది. ఇవన్నీ కలిపి వీటిని 4 లేదా 5, వీటిని మహావాక్యాలు అంటారు. ఈ మహావాక్యాలన్నీ దాదాపుగా ఉపనిషత్తులోంచి వచ్చినాయి. ఈ మహావాక్యాలు భారతదేశం యొక్క అత్యంత గొప్ప జ్ఞానాన్ని చెప్తున్నాయి. దీంట్లో మీరు చూడండి, అహం బ్రహ్మస్మితి, అహం బ్రహ్మస్మి బృహదారణ్యక ఉపనిషత్తు మాట. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అయి ఉన్నాను, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మం అంటే ఏమిటి? సమస్త సృష్టికి మూలాధారమైన తత్వం. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ తర్వాత వచ్చింది. అంచేత నేను బ్రహ్మాన్ని ఒక ఋషి బృహదారణ్యక ఉపనిషత్తులో వామదేవుడు అనే ఋషి ప్రకటించుకున్నాడు. అలా మీరు కూడా ప్రకటించుకోవచ్చు. తత్వమసి, తత్వమసి అంటే తత్వం అసి. తత్ అంటే అది, అదే బ్రహ్మ కూడా అన్నం కూడా మానేశారు. అంటే ఏదైతే మూలాధారమైన తత్వం ఉందో అది త్వమసి, నీవే కదా, నీవు అయి ఉన్నావు కదా అని చెప్తున్నారు. అంటే నువ్వు కూడా బ్రహ్మమే, నేను కూడా బ్రహ్మే. సోహమస్మి, అది నేనే అయి ఉన్నాను. ఆయన ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము. ఇలాంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి పురాణాలు రాకముందే వచ్చేసినాయి. అంచేత బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అని ఉపనిషత్తులో మనకి ముండకోపనిషత్తు చెప్తుంది. అంటే బ్రహ్మాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో, తెలుసుకున్నారో వారు బ్రహ్మమే అవుతున్నారు అని. అంచేత మనకు దేవుడు ఎక్కడ పైన కూర్చొని రోళ్ళ కర్ర పట్టుకుని పరిపాలించేటువంటి ఒక హెడ్ మాస్టర్ కిందో, లేకపోతే ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాగో, ఒక మినిస్టర్ లాగో, ఒక రాజుగారి లాగో మనం ఊహించాల్సిన అవసరం లేదు. మీరు అదొక తత్వం. మీరు ఆ స్థాయికి మీరు వెళ్ళగలిగితే
మీరు దేవుడు కావచ్చు, సాయిబాబాని పక్కన పెట్టండి, మీరు నేను కావచ్చు, ఎప్పుడో కదా ఇప్పుడు కావచ్చు. ఇహైవ తైర్జిత సర్గో, గీత ఏం చెప్తుందంటే ఇహైవ తైర్జిత సర్గో యశాం సామ్య స్థితం మనః అంటుంది. ఇహైవ అంటే ఈ క్షణం, ఇక్కడే అట్ ది మూమెంట్. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ క్షణంలోనే మీరు రియలైజ్ కావచ్చు, నేను రియలైజ్ కావచ్చు, వింటున్న వాళ్ళు ఎవరైనా రియలైజ్ కావచ్చు. వాళ్ళు రియలైజ్ అయితే ఏమవుతుంది, జిత స్వర్గో, స్వర్గానికి అంటే పబ్లిక్ అర్థమయ్యే భాషలో స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఎందుకంటే హైవత జిత స్వర్గో యశాం సామ్య స్థితం మనః, ఇటువంటి సమానత్వం అంటే సమస్త సృష్టిని కూడా సమానత్వంతో ఏకత్వ భావనతో మీరు చూడగలిగితే మీరు దైవత్వాన్ని అందుకుంటారు. ఎందుకంటే నిర్దోషం హి సమం బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మం అనేది ఏదైతే ఉన్నదో అది దోషం లేనిది, సమానత్వమే కలిగినది. నిర్దోషం హి సమం బ్రహ్మ, అంచేత సమానత్వం దాంట్లో ఉంది కాబట్టి తస్మాత్ బ్రహ్మణి స్థిత, అందువల్ల ఎవరి సమానత్వాన్ని అందుకుంటారు వాళ్ళు బ్రహ్మం ఎందే ఉంటున్నారు అని. అంటే మీరు బ్రహ్మాన్ని రీచ్ కావచ్చు, మీరు బ్రహ్మం కావచ్చు, అలా డిక్లేర్ చేయొచ్చు. అంటే అలా డిక్లేర్ చేయడమే సమంజసము. అంటే మీరు రీచ్ కావాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ బ్రహ్మం, అది మీరు తెలుసుకోవడమే. ఇది హిందూ మతం సిద్ధాంతం. ప్రపంచంలో ఏ మతం అర్థం చేసుకోవడం, డైజెస్ట్ చేసుకోవడం కష్టం. హిందూ మతం గ్రేటెస్ట్ నోబుల్ ట్రూత్స్ని ఈ విధంగా చెప్పుంది. తర్వాత మన పురాణాలు తయారు చేసుకుని రకరకాలుగా తయారు చేసుకున్నాం. వేదంలో గుళ్ళు లేవు, గుళ్ళు ఉన్నాయని వేద ఋషికి తెలియదు. ఎవరైనా వేద ఋషిని మనం బ్రతికించి తీసుకొచ్చి ఇప్పుడున్న హిందువులు చూపించామనుకోండి, ఇది తన మతం అని ఆయన అనుకుంటాడు, లేదు నాకు అనుమానం. ఎందుకంటే వేదానికి గుడి తెలియదు, విగ్రహారాధన తెలియదు. వేద ఋషి కేవలం యజ్ఞం చేశాడు, కొంత కర్మకాండ బలులు అవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం మళ్ళీ. అంటే మతంలో ఒక పరిణామం, ఒక పద్ధతి ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఎవరైతే యూట్యూబర్స్ లేదా హిందూ సంఘాలు హూఎవర్ దే మేబీ, ఎవరైనా కానివ్వండి, ఎవరైతే సాయిబాబాని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అంటే ఫలానా అని వాళ్ళ దృష్టిలో ప్యాటర్న్ ఉంది. ఐఎమ్ వెరీ సారీ, హిందూ మతంలో ప్యాటర్న్ లేదు. హిందూ మతంలో ఆ యూట్యూబర్స్ కూడా దేవుళ్ళు కావచ్చు. ఇప్పుడు సాయిబాబాని పక్కన పెట్టండి. సాయిబాబా తత్వాన్ని అందుకున్నాడు అని కోట్లాది మంది భక్తులు అనుకున్నారు. భారతదేశంలో ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం కూడా దేవుడు అవడం ఈజీ. ఎందుకంటే మీరు ఏ చిన్న మంచి పని చేసినా నువ్వు దేవుడమ్మా, మీరు గొప్ప పని చేశారు, నువ్వు దేవుడు లాంటి వాడివి అని మామూలుగానే మనకి చెప్తారు. అంచేత భగవాన్ అనేటువంటిది మామూలుగానే వేస్తారు. అది మామూలుగా వచ్చే మాట. ఎందుకంటే భారతదేశం దేవుణ్ణి సృష్టిలో సమస్తలను చూడడం నేర్చుకుంది. అయితే హిందుత్వంలో విగ్రహ ఆరాధన లేదు, అంతేనా? హిందుత్వం అనే మాట అది మళ్ళీ హిందూ ధర్మం, హిందూ మతం, సనాతన ధర్మం అంటే కొంచెం నాకు అర్థం ఉంది. హిందుత్వం అనేది హిందూ మతతత్వం అనే అర్థంలోనే వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఓన్ చేసుకుంటున్న వాళ్ళు మేము హిందుత్వాదులు అనడం మొదలు పెట్టారు కాబట్టి అది కన్ఫ్యూజింగ్ టర్మ్ గా ఉంది. నేను ఇప్పుడు వాడలేదు ఆ టర్మ్. అదే ఇప్పుడు మనుషులందరినీ సనాతన ధర్మం, సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో, హిందూ ధర్మం ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు అన్నారు విగ్రహారాధన ఉందా లేదా, అంతే కదా. విగ్రహారాధన ఒక దశలో లేదు, ఇప్పుడు ఉంది, కానీ అందరికీ లేదు. అంటే ఇప్పటికి కూడా హిందూ మతం అంటే మనకు బయట కనిపిస్తున్న హిందూ మతం కాదండి. హిందూ మతంలో విగ్రహారాధనను వ్యతిరేకించి పౌరాణిక హిందూ మతం అంటే రాముడు కృష్ణుని వ్యతిరేకించేటువంటి హిందూ శాఖలు బోర్డు ఉన్నాయండి ఇప్పుడు కూడా అట్ ది మూమెంట్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఆర్య సమాజం దయానంద సరస్వతి గారు ఆయన పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించాడు. రాముడు కృష్ణులు మహా అయితే గొప్ప రాజులై ఉంటారు, వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అవుతారని రాశాడు. ఆయన విగ్రహారాధన చేయలేదు. ఆర్య సమాజం చాలా పెద్ద సంస్థ. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంత తగ్గినప్పటికీ ఆ ఫోర్స్, ఆ రోజున ఫోర్స్ ఇవాళ లేకపోయినా వాళ్ళు అంగీకరించారు. అది వేరే ప్రశ్న. మీరు ఈ ప్రశ్న కానివ్వండి. అలాగే అలేఖ సాంప్రదాయం, నేను ప్రధాన కార్యదర్శి హెచ్పికి అధ్యక్షుడు అలేఖ సాంప్రదాయం చెందినటువంటి సాధు త్రినాథ్ దాస్ గారని ఒక సాధువు వారు. వారు 45 సంవత్సరాలు సన్యాస దీక్షలో కంప్లీట్ గా గోచి కట్టుకుని భిక్షాటం చేస్తూ జీవించారు. అలేఖ సాంప్రదాయం అంటే అది ఒరిస్సాలోను ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఉన్నది. కొన్ని వేల మంది సాధువులు ఉంటారు. డెంకనాల వాళ్ళ ప్రధాన కేంద్రం. వాళ్ళు పురాణ హిందూ మతాన్ని విగ్రహారాధన అంగీకరించరు. వాళ్ళు వేదాలు యజ్ఞాలు చేస్తారు. 45 years వితౌట్ గోయింగ్ టు స్కూల్ కు వెళ్లకుండా, మాతృభాష ఒరిస్సా మా అధ్యక్షులు వారిది, కేవలం భిక్షాటన మీద కఠినమైన నియమాలతో. అది కూడా ఏంటంటే ఇంటి బయట భిక్ష తీసుకోవాలి, అది కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు వెంటనే. అప్పుడేలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, బాగా పెడుతున్నారు కదా ఇక్కడే ఉందాం సెటిల్ అవుదాం అని అనుకోకూడదు, ఇంట్లోకి వెళ్ళకూడదు. వాళ్ళలో ఇంకా పెద్దవాళ్ళు నారబట్టలు వేసుకుంటారు. అటువంటి సాధువులు నేను సమాజానికి తెచ్చాం. వీళ్ళు దీన్ని అంగీకరించరు. కేరళలో అయ్యవైకుందారులు అంగీకరించరు. మహానుభావ శక్తి అని మహారాష్ట్రలో వాళ్ళు అంగీకరించరు. ఉత్తర భారతదేశంలో అనేక శాఖలు అంగీకరించవు. అచల సాంప్రదాయం అంగీకరించదు. ఇంకా చెప్పాలంటే నేను చాలా శాఖల పేర్లు చెప్తాను. వీళ్ళెవరు కూడా విగ్రహారాధనని, రాముడిని, కృష్ణుడిని అంగీకరించరు. అంత మాత్రం వాళ్ళు హిందువులు కాకుండా పోతారా? కానీ హిందూ అంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఫిక్స్ చేసి మనకు అయోధ్య, రాముడు, జై శ్రీరామ్ అంటే నువ్వు హిందూ. ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రచారంలో తెచ్చినటువంటి నినాదం తప్పితే వాస్తవం కాదు అంటున్నాను నేను. అంటే రాముడు కూడా మీరన్న ప్రశ్న ఇందాక ఫస్ట్ ఆ ప్రశ్న అయిపోయినండి. విగ్రహారాధన ఉందా లేదని. విగ్రహారాధన మొదట్లో లేదు, తర్వాత ఉంది. కొన్ని శాఖల్లో ఉంది, కొన్ని శాఖల్లో లేదు. ఇంత బహుళత్వం ఉంది కాబట్టి మేము ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అని పెట్టుకున్నాం హిందూ మతంలో. ఈ బహుళత్వం హిందూ మతం యొక్క ప్రాణశ్వాస.
ఇప్పుడు మీరు రాముడు కృష్ణుడు మీరు అడుగుతున్న రెండో ప్రశ్న అడగండి. అంటే రామాయణం మహాభారతం జరిగిందన్నా జరగలేదన్నా ఒకటి, ఒకవేళ జరిగి ఉంటే అసలు రాముడు దేవుడా కాదా? ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఒక క్వశ్చన్ అయిన తర్వాత ఒక క్వశ్చన్ రండి. లేదు సార్, ఇప్పుడు మీరే అన్నారు ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ. మీరు దేవుడు కావచ్చు, నేను దేవుడు కావచ్చు. ఇది హిందూ మత సిద్ధాంతం, నేను చెప్పిన నా సొంత సిద్ధాంతం కాదు. అదే సార్, మీరు దేవుడు కావచ్చు, నేను దేవుడు కావచ్చు. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మరి అలాగైతే సత్యసాయి బాబా దేవుడే కావాలి. దాని తర్వాత సమస్త సృష్టి ఈశావాస్యం ఇదం సర్వం అండి. ఈ సమస్తము ఈశ్వరమయమే. కానీ అది వాళ్ళు రియలైజ్ కావాలి. ఇప్పుడు నేను 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 బ్రహ్మాన్నే, నేను రమణమూర్తిని కాదు, వ్యక్తిని కాదు అని నేను రియలైజ్ అయిన మరుక్షణం నేను అవుతాను. అప్పటిదాకా రమణమూర్తిగా ఉంటాను. అలాగే మీరు కూడా. ఇది సిద్ధాంతం ఏంటో చెప్తాను మీకు నేను. ఈ సమస్తం ఈశ్వరమయమే. దానికి ఆధారంగా సర్వం కలుగుదాం బ్రహ్మ అనేది మన మతం యొక్క ప్రధానమైన సిద్ధాంతం. అయితే సార్ అసలు ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది చూసారా, రియలైజేషన్ అనే వర్డ్ ఏదైతే ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకు రియలైజ్ అవ్వాలి అంటారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఎప్పటి నుంచో పురాతన కాలంలో ఎవరైతే రియలైజ్ ఎందుకు అవ్వాలనుకుంటారో వాళ్ళు అవ్వక్కర్లేదు. ఎందుకు అవ్వాలి? మీరు మీ పద్ధతిలోనే మీరు ఉండొచ్చు. ఎవరు కూడా మిమ్మల్ని రియలైజ్ కావాల్సిందే అని అంటలేదు. మీకు ఏ పద్ధతి అనుసరణేమో ఆ పద్ధతిని మీరు అనుసరించవచ్చు. రియలైజేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ రకంగా దాని గురించి సాధన చేయడం, బాధలు పడడం, ప్రశ్నించుకోవడం. రమణ మహర్షి గారు చెప్పారు, నువ్వెవరో తెలుసుకొని ఆ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చేస్తారు. ఎవరైతే అక్కర్లేదు అనుకుంటారో వాళ్ళు మామూలుగా మా అబ్బాయి స్కూల్ పరీక్షలు ఎలా రాస్తాడని వరి ఉంటే నేను దాని వెనకాల ఉండడం ఏం కదా, వేరే కూడా ఎందుకు నాకు? అంచేత ఎవరిది ఏంటోనే ఉండొచ్చు, ఎవరైనా ఒత్తిడి చేసేది ఏముంది దాంట్లో. అయితే సాయిబాబా అల్లా మాలిక్ అనేవాడు కదా, అయితే మసీదులో నివాసం ఉండేవాడు అని కూడా అంటూ ఉంటారు. మరి దీని ప్రకారం ఆయన ముస్లిమే కదా. ఇప్పుడు సాయిబాబా గురించి ఇలా ఉందండి. ఇప్పటిదాకా ఎంతమంది పరిశోధకులు ఉన్నారు, ఎంతమంది విమర్శకులు, లేకపోతే ఎంతమంది సమర్థకులు ఉన్నారు, ఎగ్జాక్ట్ గా సాయిబాబా పుట్టుపూర్వతలు ఎవరికి తెలియదు ఆయన ఎక్కడ పుట్టాడు అనేది. దానికి అథెంటిక్ రికార్డ్ ఏది లేదు. కానీ ఆయన ముస్లిం ఆహార్యంలో ఉన్నమాట వాస్తవం. శుద్ధి చేయించుకున్నాడు. ఈవెన్ ఆయన చచ్చిపోయినప్పుడు కూడా ఆయన సమాధి. ఓ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు చెప్పండి నాకు స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు ఆయన ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదండి. ఆయన తను ముస్లిం ఆహార్యంలో ఉన్నాడు. ముస్లిం మాదిరి కఫ్ని కట్టుకున్నాడు. మీరు చెప్పినట్టు అల్లా మాలిక్ అన్నాడు. మీరు చెప్పినట్టు మసీదులో ఉన్నాడు. కానీ ఎగ్జాక్ట్ గా ఇలాగ మాత్రమే లేడు. ఆ మసీదుకి ఆయన ద్వారకమైన పేరు పెట్టాడు. ద్వారకమైన పేరు పెట్టాడు. బయట తులసికోట పెట్టాడు, దీపాలు పెట్టాడు, శంఖాలను గంటలు మోగించాడు, అగ్ని ధుని వెలిగించాడు. అవన్నీ కూడా మసీదుల్లో చేయరు. అంటే ఆ సిస్టమ్ ప్రకారం ఎగ్జాక్ట్ గా లేడు. చెవులు కుట్టించుకున్నాడు, అది ముస్లిమ్స్ చేయరు. అంచేత ఆయన ఎగ్జాక్ట్ గా ఎవరు అనే విషయం మీద వివాదం అందుకనే ఏర్పడింది. ఆయన అల్లా మాలిక్ అనడమే కాకుండా శ్రీహరి పేరు, రాముడి పేరు కూడా శుభ్రంగా తీశాడు. అల్లా మాలిక్ ఒకటే అంటే గొడవ ఉండేది కాదు. అల్లా మాలిక్ అన్నాడు, శ్రీహరి అని చెప్పాడు. లేకపోతే చచ్చిపోయే ముందు 2 వారాల పాటు కూర్చోబెట్టుకుని శ్రీరామ విజయం రాముడికి సంబంధించి చదివించుకున్నాడు. ఏకనాథ భాగవతం దాని అందరినీ కూడా అందరికీ చెప్పి చేయించేవాడు. అంచేత 2 సాంప్రదాయాల ప్రకారం ఉన్నాడు ఆయన, లేకుండా ఏమి లేడు. కానీ 2 సాంప్రదాయాల ప్రకారం ఉండడం ఇంపార్టెంట్ కాదండి. ఆయన వీటిని దాటి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మతాలన్నీ కూడా ఏంటంటే దేవుడు హిందువు కానీ, ముస్లిం కానీ, కాపు కానీ, కమ్మ కానీ కాదండి. ముస్లిము కాబట్టి దేవుడు ఎలా అయ్యాడు, ముస్లిం కాకూడదు కదా అంటే అసలు మనకు దేవుడు ఎలా ఉండాలి మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు విష్ణుమూర్తి హిందువా, విష్ణుమూర్తి ముస్లిమా? విష్ణుమూర్తికి హిందూ ముస్లిం ఉండవు. విష్ణుమూర్తి దాకా చేరడానికి హిందూ మతం ఒక సాధనం, అలాగే విష్ణుమూర్తి దగ్గర చేరడానికి ఇస్లాం ఒక సాధనం. అంటే పేరు అల్లా అని పెట్టుకోండి, పోనీ తత్వం అయితే ఒకటే ఉంటుంది. అలాగే క్రిస్టియానిటీ కూడా ఇవన్నీ దైవాన్ని చేరడానికి సాధనాలు అనుకోండి. ఇవన్నీ నిచ్చెనలు అనమాట. ఈ నిచ్చెనలు దాటి పై ఫ్లోర్లో ఉన్నవాడు దేవుడు. ఇప్పుడు ఆ దేవుడిని ఈ నిచ్చెనలో ఏదో దాంట్లో పెట్టడం సాధ్యం కాదు. హిందూ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, లేకపోతే ఖర్గే గారు ఉన్నారు, వారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అలాగే మరి బీజేపీ కూడా ఎవరు నబిల్ ఎవరు వారి పేరు మర్చిపోయారు. ఆ బీజేపీకో పార్టీకో ప్రెసిడెంట్ ఉన్నాడు. అంచేత మా పార్టీ మేము కాంగ్రెస్ కదా, బీజేపీ ఆయన మాకెలా ప్రెసిడెంట్ అవుతాడు అని అడిగినంత ఈజీ కాదు ఇది విషయం. వీళ్ళు పార్టీలు కాదు, వీళ్ళు ప్రెసిడెంట్లు కాదు. ఇప్పుడు హిందూ మతంలో మత్స్యావతారం ఉంది, చేప హిందువా ముస్లిమా? కుర్మావతారం ఉంది, తాబేలు హిందువా ముస్లిమా? ఎవరు చెప్తారు? నరసింహావతారం సగం మనిషి సగం సింహం, ఆయన హిందూ అవుతాడు. పూజిస్తారు అనేది హిందూ మతంలో ఉంది కదా సార్. రైట్, ఉంది. దాని హిందూ మతాన్ని మీరు చెప్పింది ఓకే. నేను అంటున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవుడు హిందూ అవడానికి అవకాశం ఉందా, అవసరం ఉందా? దేవుడు ముస్లిం కాదు. దేవుడు కాపు, కమ్మ, మాల, మాదిగ, లంబాడి, లేకపోతే హిందూ, ముస్లిం ఏది అవ్వక్కర్లేదు. దైవం వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి తత్వం. అంచేత మనం దానికి అంటించాల్సిన అవసరం లేదు. సాయిబాబా ముస్లింగా పుడితే ఆయన దైవతత్వాన్ని అందుకోవడానికి మన దగ్గర ఏ అభ్యంతరం లేదు. మన పుస్తకాలు ఏమి దాన్ని చెప్పలేదు. జాతన పూచో వీళ్ళు కూడా అంటున్నటువంటి వాదన ఏంటి? మాట చెప్తారు, హిందూ దేవుడు అని మాత్రం డిక్లేర్ చేయకండి అనే కదా చెప్తున్నారు. దేవుడికి హిందూ దేవుడు అనే మాటే అర్థం లేని సమాసం అండి. హిందూ దేవుడు ఏమిటి? దేవుడు ఈజ్ దేవుడు.
హిందూ దేవుడు, ముస్లిం దేవుడు, కమ్మ దేవుడు, కాపు దేవుడు లేడు కదా నేను చెప్తున్నాను. దేవుడికి అవి లేవు ఆ డినామినేషన్స్. దేవుడు ఇవన్నీ మనకు ఉన్నాయి. మనుషుల దయాన్ని తగిలిస్తారంటే అలాగే. నేను ఇందాక అడిగింది అదే, మత్స్యావతారంలో చేప హిందువా ముస్లిమా అని అడుగుతున్నాను నేను. వాళ్ళు దే మస్ట్ ఆన్సర్. అది లేదు ఆన్సర్ దానికి. వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది దేవుడు హిందూ గానీ ముస్లిం మత్స్యావతారాన్ని క్రిస్టియానిటీలో పూజించారు కదా సార్. మత్స్యావతారాన్ని బేసిక్ గా ముస్లిమ్స్ వాళ్ళు పట్టించుకోరు కదా సార్. మీరు వేరే పాయింట్ చెప్తున్నారు. నేను హిందువుల్ని అడుగుతున్నాను అనుకోండి, క్రిస్టియన్ పాయింట్ వేరే మాడదాం మనం, నాకు అభ్యంతరం లేదు. క్రిస్టియన్స్ అంగీకరిస్తారా లేదా ఆ క్వశ్చన్ కూడా మనం మాట్లాడుకుందాం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు హిందువే కావాలి, వేరే ఏమి కాకూడదు అనేటువంటి పట్టింపు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను. అంటే ఇలాంటి పట్టింపుతోటే శంకరాచార్యుల వారు అడ్డొచ్చినటువంటి మనిషిని కాశీనగరంలో నువ్వు చండాలుడు కదా అనే ఉద్దేశంతో పక్క తొలగాని అన్నాడు. అంటే ఆయన ఎవరిని తొలగమంటున్నావు, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అంతా ఒకటే కదా అని చెప్తే ఈయనకి కంగారు పడి ఈయన తత్వం అర్థమై బుర్రంతా తిరిగి ఆయన కాళ్ళు పట్టుకుని చండాలోపి మమ గురువు అన్నాడు. చండాలుడైనా నా గురువే అని. కబీర్ ఒక మాట అంటాడు. అంటే కబీర్ పేరు ఎందుకు తీస్తుందంటే, షిరిడి సాయి నా మతం కబీర్ అని చెప్పుకున్నాడు. అంటే షిరిడి సాయి వెనకాల అత్యద్భుతమైనటువంటి సూఫీ సాంప్రదాయం, భక్తి సాంప్రదాయం సమ్మిళితమై ఉంది భారతదేశంలో. చాలా మంది మహనీయులు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. కబీర్ అంటాడు, జాతిని పూచో సాధుకి, సాధువు యొక్క జాతిని అడగకూడదు. పూచలీజియే జ్ఞాన్, ఆయన జ్ఞానం ఏమిటో అది ప్రశ్నించండి. మోలు కరో తలవారికి, ఖడ్గం ఏదైతే ఉందో దాని యొక్క పదును, దాని యొక్క టెంపరు, దాని యొక్క స్ట్రెంగ్త్ అది చూడాలి మనం. కానీ పడారహనదో మ్యాన్, మ్యాన్ అంటే వర. ఈ వరని చూసి నేను ఇంటికి వెళ్ళి కొనుక్కుంటే దాని లోపల కత్తి లేకుండా కింద ఏదైనా చెక్క ఉందనుకోండి, నాకు ఎందుకు పనికిరాదు అది. అంచేత మీరు తీసి చూడాల్సింది కత్తిని చూడాలి, అంతేగాని ఇది కాదు. శ్రీకృష్ణుడి కాలంలో కూడా నువ్వు యాదవుడివి, నువ్వేమి ఇదవుతావు, నీకెందుకు పూజ చేయాలి అని శిశుపాలుడు లాంటి వాళ్ళు తిట్టడం, ఆయన 100 తప్పులు చూసి తలకాయ తీయడం జరిగింది. మనం లెసన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆయన హిందువా ముస్లిం అనే క్వశ్చన్ అది నాన్ సెన్స్. ఆ క్వశ్చన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి విషయాన్ని. మనం అడగాల్సింది ఏంటంటే, సాయిబాబా అటువంటి తత్వాన్ని చేరుకున్నాడా లేదా, ఆ స్థితికి పోయినాడా లేదా. అభేద దర్శనం జ్ఞానం అని ఉపనిషత్తు చెప్తోంది. అంటే మనం భేదం చూడకుండా ఉండడం. జ్ఞానులు చేయాల్సిన పని ఏం చేయాలో, ఆ బ్రహ్మం అందుకునే వాళ్ళు ఎలా ఉంటారో మనకు శాస్త్రాల్లో చాలా వర్ణనలు ఉన్నాయి. ఈ వర్ణనలు ఆయనకు టాలీ అవుతున్నాయి. అయితే అభేద దర్శనం అంటే ఏమిటంటే, నేను ఫలానా కులస్తుడు, ఈయన ఫలానా కులస్తుడు, లేకపోతే ఈయన ఉన్నత డబ్బులు ఉన్నటువంటి వాడు, ఈయన పేదవాడు, ఈయన ఫలానా మతస్థుడు అనేటువంటి తేడా ఆయన చూశాడు లేదని. ఇటువంటి తేడా చూడకూడదని గీతలో మనకి, నేను ఇందాక ఇహైవతర్జిత స్వర్గ శ్లోకం చెప్పాను. దానికంటే ముందున్న శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచయో స్వపాకచ పండిత సమదర్శిన. పండితులు ఏం చేస్తారు, పండితులు అంటే జ్ఞానులని, అంటే వాళ్ళు బ్రహ్మాన్ని అందుకున్నారని నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. పండితులు అంటే మామూలు పండితులు కాదు వాళ్ళు. ఏమిటంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, ఆవునిటి గోమాత అంటారు కదా వీళ్ళు, కుక్కని చిచ్చి నెరవేస్తాం మనం. ఈ ఏనుగు భారీగా ఉంటుంది. సునిచైవ స్వపాకేచ, కుక్కతో పాటు కుక్కని తినే చండాలుడు, ఇతన్ని కూడా పండిత సమదర్శి సమానంగా చూడాలి. ఇది ఒక ప్రమాణం అండి. అంటే భగవతత్వాన్ని అందుకునే వాళ్ళకి ఆయన సమానంగా చూశాడు. ఆయన దగ్గర జంతువులు, ప్రాణులు, మనుషుల మధ్య తేడా లేదు. అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. షిరిడి అనేది ఒక గ్రామం కాదు, షిరిడి అనేది ఒక మాలపల్లి. షిరిడి అనేది రహత అనేటువంటి గ్రామానికి మాలపల్లి. వీళ్ళెవరు మాట్లాడారు ఈ విషయాన్ని, ఎక్కడ చర్చలో రాదు ఈ విషయం. షిరిడి అనేది రహత అనేటువంటి గ్రామానికి ఒక మాలపల్లి, గ్రామం కాదు అది. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ గ్రామస్తుడు కాదు ఆయన తిరుగుతూ ఆయన ఇక్కడే సెటిల్ అవ్వట్లేదు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. అంటే సమాజంలో అందరినీ బహిష్కరిస్తున్న రోజుల్లో ఆయన వెళ్ళి మాలపల్లిలో సెటిల్ అయ్యాడు. ఆయన భిక్షాటన చేసింది మాలల దగ్గరే, మహర్లవాడది. అది ఉంది పుస్తకాల్లో. అదే విధంగా ఆయన మొట్టమొదటి పిలిచినటువంటి సాయి అని పిలిచిన, ఆయన పెట్టుకున్న పేరు కాదు, పక్కవాడు పిలిస్తే సాయి అని ఫిక్స్ అయింది. అది సాయిబాబా అని పిలిచినప్పుడు మహల్సాపతి, ఆయన కంసాలి బీసీ. అంటే ఈయనతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు ఆయన చుట్టూ, ఆయన భక్తులుగా చేరిన వాళ్ళు. ఈ భక్తులు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు దాసగణు చూడండి. దాసగణు నేను 25 ఏళ్ల క్రితం ఆయన దాసగణు రాసింది మా పత్రికలో ప్రింట్ చేశానండి. దాసగణు బ్రాహ్మణుడు, కానీ బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చారు, క్షత్రియులు భుజాల నుంచి వచ్చారు, వైశ్యులు తొడల నుంచి వచ్చారు, పాదాల నుంచి శూద్రులు వచ్చారు అనే దాన్ని ఆయన ఎక్కిరిచ్చాడు. ఆయన బ్రాహ్మణుడు అయి ఉండి, ముఖం నుంచి ఎవరు వస్తారంటే, ముఖం నుంచి చీవుడు వస్తుంది, ముక్కు గళ్ళను చీవుడి వస్తాయి, దాంట్లో క్రిములు ఉంటాయి, మీరు కానీ బ్రాహ్మణుడు అంటే అదే మీరు అని ఎక్కిరిచ్చాడు. ఆయన బ్రాహ్మణుడు ఉండి. అంటే సాయిబాబా యొక్క తత్వం ఆయన తల్లోకి వెళ్ళింది. అంటే సమానత్వం అందరినీ చూడడం అనేది. ఎవరైనా డబ్బున్నాడు వస్తే సాయిబాబా సాయిబాబా అందరినీ సమానంగా చూసారు, శుభ్రంగా సమానంగా చూసాడు. ఆయన దగ్గర పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చిన రోజున ఇదంతా ఉంటుంది. ఆయన వాళ్ళని, నువ్వు డబ్బులు వచ్చిన వాడు వచ్చాడంటే ఆయన చాలా అసహనం ఫీల్ అయ్యేవాడు. మామూలుగా మనకి మినిస్టర్ని వాళ్ళని బాబాలు బర్త్డేలకు పిలుచుకుని పక్కన కూర్చోబెట్టుకుని, వాళ్ళు మాతో పాటు ఉన్నారు చూసుకోండి, మాకు ఇవాళ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వచ్చారని చెప్పుకునే ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. సాయిబాబా దగ్గర లేదు అది. ఎవడన్నా వస్తే కానీ నేను అడుక్కోవడానికి వెళ్ళాలి, నాకు టైం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. డబ్బున్న వాడు వస్తే అసహనంగా ఎందుకు కనిపించాలి సార్? వాళ్ళతో కూడా వారి యొక్క మనస్సులో ఏదైతే ఉన్నదో
నేను డబ్బులతో ఉన్నటువంటి దర్పం ఆయన దగ్గర ఉండి ఉండొచ్చు, అది సాయిబాబాకి అసహనం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు డబ్బు ఏది అందరినీ సమానంగా చూడాలన్న సమానంగా చూడాలంటే. అయితే ఇంకొకటి సార్, సాయి సచ్చరిత్రలో శ్రీరామనవమి రోజున శోభాయాత్ర జరుపుకుంటుంటే వారిపై కోప్పడి దాడి చేశాడని చెబుతున్నారు. తప్పండి, అబద్ధం. సాయి సచ్చరిత్రలో ఇది ఉంది. సాయి చరిత్రలో ఎక్కడుందో చూపిస్తే దాని మాట్లాడదాం. లేదు, అబద్ధం. సాయి సచ్చరిత్రలో ఆయన స్వయంగా శ్రీరామనవమి జరిపించాడు, ఆయన స్వయంగా ఉరుసోత్సవం జరిపించాడు. ఆయన ఏ తేడా చూడలేదు. ఆయన రామ విజయం చదివించుకున్నాడు. ఆయన హిందూ మతానికి ద్వేషి కాదు. నేను ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో వదిలిపెట్టండి, వేలేరు అనే గ్రామంలో ఇప్పుడు శ్రీరామనవమి మొన్న జరిగింది కదండి, నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరు అని చిన్న గ్రామం ఉంది. దాంట్లో ఇంతే చిన్న సాయిబాబా మందిరం ఉంది. ఆడవాళ్లే కట్టుకుని, ఆడవాళ్ళే ఇటుగా వాళ్లే తాపి పని చేసి వాళ్లే బయట డబ్బులు అడిగి కట్టుకున్నటువంటిది. ఇప్పుడు ఆడవాళ్ళ మేనేజ్మెంట్ అక్కడ చాలా చిన్నది, ఊరు మధ్యలో ఉంది. అక్కడ శ్రీరామనవమికి బయట నుంచి రాముడి విగ్రహాలు తీసుకొచ్చి బాబా దగ్గర తీసుకొచ్చారు. బాబా గుడి నుంచి తలంబరాలని పానకాలని తీసుకెళ్లారు. ఎవరు? హిందువులు, ముస్లింలు శ్రీరాముడి గుడికి వెళ్ళి గుడి చుట్టూ, హనుమంతుడి గుడి చుట్టూ తిరుగుతూ బొట్లు పెట్టుకుని హారతులు ఇచ్చుకుంటూ ఆ రోజు శ్రీరామనవమి ఫంక్షన్ లో హిందువులు, ముస్లింలు పాల్గొన్నారు. దానికి కారణం ఆయన సాయిబాబా స్పిరిట్. అదే విధంగా సాయంత్రం ఊరేగింపు చేసి కాషాయ జెండా, గ్రీన్ జెండా రెండూ పట్టుకుని ఊర్లో ప్రజలంతా కూడా గంధం ఉత్సవం అని అందరూ ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటారు. వీళ్ళు హిందూ, వీళ్ళు ముస్లిం గుర్తుపట్టలేము, వీళ్ళు ఫలానా కులస్తులను గుర్తుపట్టలేము. నా కళ్ళతో చూసాను, నాకు వీడియోస్ ఉన్నాయి, నేను పెడుతున్నాను మా ఛానల్లో. నేను దానికి చీఫ్ గెస్ట్. ఆ రోజు వందల మంది చౌరస్తాలు కూర్చొని భోజనం చేశాను. నేను స్వయంగా అడిగాను ముస్లింస్ని, నువ్వు ముస్లిం కదా, విగ్రహారాధన చేయకూడదు కదా, ఎట్లా వెళ్ళావు అక్కడికి అడిగితే, మాకు అవన్నీ తెలియదు, మేము అంతా కలిసి ఉంటున్నాం ఎప్పటి నుంచి, మేము అలాగే ఉంటామని. నేను హిందువులు అడిగాను, ముస్లింలు అంటే టెర్రరిస్టులు కదా, మీకు భయం లేదా, వాళ్ళతో మీరు ఎలా తిరుగుతుందని. టెర్రరిస్టులు ఎక్కడైనా పాకిస్తాన్ ఉన్నారో మాకు తెలియదు, కానీ వీళ్ళైతే మా సోదరులు, మేము కలిసి ఉంటామని చెప్పారు. అంతేనా అంటే కులం కూడా లేదు వాళ్ళకి. ఈ తత్వం భారతదేశానికి ఆదర్శం అని అడిగితే ఆ గ్రామం కనీసం 500-600 మంది ఆ చౌరస్తాలు భోజనాలు చేశారండి, ఒకళ్ళకొకళ్ళు ప్రేమగా వడ్డించుకుంటూ. శ్రీరామనవమి పానకాన్ని హిందువులు, ముస్లింలు లాక్కుని ఆడవాళ్ళు వీళ్ళు తాగిన దాన్ని నోట్లోంచి వీళ్ళు తాగడం నేను చూశాను నా కళ్ళతో. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అంటే ఇంత ప్రేమ నేను అనుకున్న షిరిడి గ్రామంలో ఏదో ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అబ్దుల్ రహీం బాబా గారని ఒక ముస్లిం, 80 ఏళ్ళ ముసలాయన, వృద్ధుడు ఆయన మచిలీపట్నంలో సాయిబాబా టెంపుల్ కట్టించాడు. ఆయన ఆ రోజు నాతో పాటు ఆయన చీఫ్ గెస్ట్ ఆ గ్రామంలో. అంటే ఆయన కట్టించినవి ఇవన్నీ కూడా. ఆయన ప్రజలంతా కూడా సుమారుగా షిరిడి సాయిబాబా లాగా దేవుడిలాగా చూస్తారు. అంత ప్రేమ ఉంది ఆయన మీద. అంటే ఆయన ఏమి తనకు పూజలు చేయమని అడగడు, కానీ ప్రజల్లో ఉన్న గౌరవం చెప్తున్నాను నేను. అంటే ప్రజల్లో హిందువులు, ముస్లింలు వీళ్ళంతా కలిసి ఉండే పద్ధతి ఉంది. అది ఆయన షిరిడి సాయిబాబాలో, షిరిడిలో తెచ్చిన సాంప్రదాయం. ఆయన ఎక్కడ ఎవరిని అవమానించలేదండి. పిలిచి ఇచ్చి, మీరు భాగవతం చదువుకోండి, మీరు శ్రీరామనవమి చదువుకోండి, మీరు ఈ పని చేయండి అని చెప్తున్నాడు. రీసెంట్ గా అనంతపురం జిల్లాలోని శ్రీరామనవమి రోజున ఉత్సవాలు ఎందుకు జరిపారు సార్? అనంతపురంలో ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు ఏమో నాకు తెలియదు. అంటే శ్రీరామనవమి రోజున శ్రీరామనవమితో పోటీ లేకుండానే ఉత్సవాలు షిరిడి సాయి సాంప్రదాయం. అదే రోజు శ్రీరామనవమి రోజున సరే ఎక్కడ జరిపారు, ఎందుకు జరిపారు విషయం కూడా పక్కన పెడితే, శ్రీరామనవమి రోజునే కరెక్ట్ గా ఉత్సవాలు. అనంతపురంలో మీరు చెప్తున్న ఇన్సిడెంట్ వెనకాల ఎవరు చేశారు నాకు తెలియదు, వాళ్ళు చేసే ఉద్దేశం ఏంటి నాకు తెలియదు. శ్రీరామనవమిని డ్యామేజ్ చేద్దామని చేస్తే ఖచ్చితంగా తప్పే. అలా కాకుండా షిరిడి సాయి సాంప్రదాయం భిన్నంగా ఉంటుంది. షిరిడి సాయి సాంప్రదాయంలో ఉరుసులో హిందువులు, ముస్లింలు ఇన్వాల్వ్ అవుతారు, శ్రీరామనవమిలో హిందువులు, ముస్లింలు ఇన్వాల్వ్ అవుతారు. దాంతో తగదలేదు. కానీ ఉరుసుని శ్రీరామనవమికి పోటీగా కనుక వాళ్ళు అనంతపురంలో చేస్తుంటే ఖచ్చితంగా ఖండన చేయాల్సిన విషయమే, దాంట్లో ఏం అభ్యంతరం ఉంది. నాకు తెలియదు ఆ విషయం. నాకు దాన్ని మీరు చెప్తున్న వివరాలను బట్టి నేను చెప్పగలుగుతాను. నేను సాయిబాబా భక్తులు చేశారు అది అనంతపురంలో. అంటే అనంతపురంలో జయభారత్ వాళ్ళు ఉన్నారు, నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు తెలిసి మరి అనంతపురంలో జరిగింది లేదు నాకు తెలియదు. అయితే ఇది పోటీ పెట్టడానికి నేను ఒకటే మాట చెప్తాను, ఇవన్నీ కాదు. షిరిడి సాయి వారు మనకి వివేకానందుడును, రామకృష్ణ పరమహంస, నారాయణ గురు వీళ్ళంతా సమకాలికులు. వీళ్ళంతా ఒకటే టైంలో మాట్లాడుతున్నారు. వివేకానందుడు వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం అని చెప్తున్న రోజుల్లోనే ఈయన వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం షిరిడిలో అమలుపరిచి చూపించాడు. నేనేమంటానంటే, ఒకవేళ షిరిడి సాయి తన జీవిత కాలంలో అనేక రికార్డ్స్ ఉన్నాయి కదండి, అలాగే షిరిడి సాయి తర్వాత కూడా ఎప్పుడైనా ఆయన మతాంతరీకరణ చేసినట్టుగా ఎక్కడైనా రుజువు ఉంటే ఖచ్చితంగా నేను సాయిబాబాని పొగడం మనసి తిట్టడానికి కూడా వెనకాడు. పైగా ఆయన మతాంతరీకరణ చేయలేదు. తిట్టడం పక్కన పెడతాం సార్, సాయిబాబా దేవుడు అనే కాన్సెప్ట్ లో మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇదంతా. సాయిబాబా దైవత్వాన్ని అందుకున్నాడు అనేది కరెక్ట్ అనమాట. అంటే సాయిబాబా దేవుడు కాదా? దేవుడు అని మీరు ఇచ్చే డెఫినేషన్ బట్టి ఉంటుందండి ఇదంతా కూడా. అంటే మాకు సృష్టికర్త అయినటువంటి దేవుడు లేకపోతే వేరే దేవుడు అంటే అది వేరే విషయం. మాకు సృష్టికర్త అనేటువంటిది మాకు లేదని ఆయన వివేకానందుడు స్వయంగా చికాగో ప్రసంగాల్లో చెప్పాడు. దెర్ ఇస్ నో క్రియేషన్, ఓన్లీ మేనిఫెస్టేషన్ అని చెప్పాడు. మీరు చదవండి. హిందూ మతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇస్లాంలో, క్రిస్టియానిటీలో కనిపించేటువంటి యెహోవా, అల్లా కాన్సెప్ట్స్ వేరు. హిందూ మతంలో దైవత్వానికి సంబంధించిన కాన్సెప్ట్స్ వేరు.
తత్వమసి అని ఇస్లాం చెప్పగలుగుతుందా? క్రీస్తు చెప్పాడు కొంతవరకు, సగం సగం చెప్పాడు, చెప్పకుండా ఏమి లేడు. కానీ వాళ్ళ దగ్గర కూడా స్పష్టంగా ఈ కాన్సెప్ట్ లేదు. హిందూ మతంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైన సిద్ధాంతాలను బతికించాలని మేము తిరుగుతున్నాం. ఆ సిద్ధాంతం ప్రకారం ఎవరు దైవత్వాన్ని అందుకుంటే వాళ్ళు దేవుళ్ళే అవుతారండి. తప్పే ఉంది దాంట్లో. ఆయన దైవం అయితే ఏమి ఇబ్బంది ఉంది? ఆయన సమానత్వాన్ని బోధించాడు, ఆయన సమస్త ప్రాణులను సమానంగా చూశాడు. రాముడు రహీము ఒకటే, తగాదా పడకండి, మీరు కొట్టుకోకండి, కలిసిమెలిసి ఉండండి, కులాలు లేవు, మతాలు లేవు, స్పష్టంగా అందరిలో సమానత్వాన్ని, అందరూ కలిసిమెలిసి ప్రేమగా జీవించే విధానాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు దైవత్వాన్ని అందుకున్నారని మీరే చెప్తున్నారు కదా సార్. నాకు అర్థమైన విషయం చెప్పాను. ఓకే సార్, పర్లేదు. దైవత్వాన్ని అందుకోవడం అంటే ఇప్పుడు బేసిక్ గా మన దేశంలో ప్రధానంగా మనం పైనుండి చూసేది హిందుత్వం. ఈ హిందూ ముస్లిం లేకపోతే క్రిస్టియానిటీ అంటే ఈజీగా ఉంటుంది. హిందూ ముస్లిం క్రిస్టియానిటీ అనేది ఎందుకు వచ్చిందో కూడా అందరికీ తెలుసు. ముస్లింస్ అంటే మనుషుల్నే చంపేసి మా ఇస్లాం అంటే మా జిహాదీ ముందుకెళ్ళాలి అనే తత్వంతో ఎప్పుడు కూడా అంటే ఒక క్రూరంగా బిహేవియర్ అనేది ఎక్కడ మనం చూసాం. బేసిక్ గా బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కానీ ఇలాంటి దేశాల నుంచి కాపాడుకోవడానికి మనం హిందూ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని మనకంటూ ఒక సపరేట్ అంటే ఒక ఎప్పుడు మనం అంటున్నారు మీరు, మనం ఎప్పుడే పాకిస్తాన్ ఏర్పడింది 1947 లో దేశ విభజన జరిగింది. 71 నుంచి బంగ్లాదేశ్ వచ్చింది. అంటే మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం? మనం ఎస్టాబ్లిష్ చేసామంటారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? అలాగా నేను తెలుసుకుందాం అడుగుతున్నాను. సార్ ఎప్పటి నుంచో ఉంది కదా సార్ ఈ వాదన. అట్లా కదా మీరు చెప్తారు కదా, పాకిస్తాన్ లో ఇట్లా చేస్తున్నారు, బంగ్లాదేశ్ లో ఇట్లా చేస్తున్నారు కాబట్టి మనం బంగ్లాదేశ్ లో ఒక హిందువుని ఎలా చంపారు గుర్తుందా సార్? అది చాలా ఘోరమైన పని అండి. మతోన్మాదులు చేసిన పని తప్ప, ఘోరం. అది తీవ్రంగా ఖండిస్తుంది. మరి మతోన్మాదులు ఇక్కడ తిరుగుతున్నప్పుడు మనకంటే ఒక సెక్యులరిజం ఉండాలి కదా సార్. నేను ఏం చెప్తానంటే హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం, క్రిస్టియన్ మతోన్మాదం, ఇలాంటి మతోన్మాదాలు ఏవైతే ఉన్నాయో హిందూస్ లో మతోన్మాదం ఎక్కడుంది సార్? హిందువులు ఎవరిని వెళ్ళి వేరే మనుషులు చంపారా? లేకపోతే వాళ్ళ మతాన్ని ఇక్కడ ఇండియాలో మాత్రమే స్ప్రెడ్ చేసుకుంటున్నారు. మీరు ఒక జర్నలిస్ట్ కదా, గౌరీ లంకేష్ ని చంపింది ఎవరు చంపారండి? ఎవరన్నా బయట దేశస్తులు, ఎవరన్నా టెర్రరిస్టులు వచ్చి చంపారా? కల్బుర్గిని ఎవరు చంపారండి? అక్కడ చాలా మంది చంపారు కదా. కల్బుర్గిని చంపారు, గౌరీ లంకేష్ ని చంపారు, తర్వాత ఆయన దబోల్కర్ని చంపారు. వరుసగా మర్డర్స్ జరిగినాయి. ఎవరు చేశారు ఇవన్నీ? గాంధీ గారిని ఎవరు చంపారు? అంటే వీళ్ళెవరు మతోన్మాదులు అనకూడదా? అంటే హిందువులు అంటే మతోన్మాదులు అనే మాట అనకూడదా? నాకు తెలియదు. నేను మతోన్మాదులు అనొచ్చు అనుకుంటాను. శుభ్రంగా చేశారు. ఎందుకు చేయలేదు? శుభ్రంగా చేశారు. గాంధీ గారిని చంపినప్పుడు బేసిక్ మతోన్మాదంతోనే చంపేశారా, లేకపోతే అతను ఇండియా గురించి అంటే ఫైట్ చేస్తారు? దీని మీద మనం వేరే సెషన్ చేసుకుందాం. గాడ్సే ఏమి స్వతంత్ర పోరాట వీరుడు కాదు. ఆయన చెప్పిన పుస్తకాన్ని లైన్ డిస్కస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ సాయిబాబా నుంచి మనం ఎటో వెళ్తాం, మీరు అది అర్థం చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు, మీరు ఎటో తీసుకెళ్ళిన అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మనం చర్చిద్దాం. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి విధానం నచ్చక గాడిసే ఆయన చంపేశాడు. గాడిసే మతోన్మాది, గాంధీ గారు మతోన్మాది కాదు. అది నాకు క్లారిటీ ఉంది. మనం దాని మీద మాట్లాడుకుందాం. నన్ను మళ్ళీ పిలవండి. పెడదాం, తప్పకుండా పెడదాం. రైట్. షిర్లీ ట్రస్ట్ కూడా గతంలో తమ ట్రస్ట్ హిందూ ధర్మానికి చెందింది కాదు అని చెప్పేసి అఫిడవిట్లు కూడా దాఖలు చేసింది. మీరేమో హిందువులు అని చెప్పుకునే ప్రాసెస్ ని నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు హిందూ కాదు, ముస్లిం కాదు. ఆయన షిర్డీ సాయిబాబా హిందూ కాదు, ముస్లిం కాదు. ఆయన హిందూ ముస్లిం మతాలను దాటి వెళ్ళాడు. భగవతత్వం అన్నింటినీ దాటి ఉంటుంది. ఈశావాస్యం ఇదం సర్వం అన్నాం, కానీ ఈశావాస్యం కేవలం హిందువుల మతంలోనే ఉంది అని మనం అనలేదు. సమస్త సృష్టి ఈశ్వరమయమే అన్నాం. ఆ సమస్త సృష్టిలో అందరూ ఉంటారు. వాళ్ళ మతాల్లో కూడా ఇదే పద్ధతులు ఉన్నాయి. నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని క్రీస్తు చెప్పాడు, కానీ పక్కన ఉన్న క్రిస్టియన్ అయితే ప్రేమించమని ఆయన చెప్పలే. ఈ ఇస్లాంలో ఖురాన్లో కూడా ఇలాంటి సూక్తులు మనకు దొరుకుతాయి. ప్రతి మతంలో మంచి చెడు రెండు ఉంటాయండి, ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ముస్లిం అనగానే ఫండమెంటలిస్ట్, ముస్లిం అనగానే టెర్రరిస్ట్ అనుకోవడం అనేది నాన్ సెన్స్. అది అంటే మీరు ఇందాక వాళ్ళంతా టెర్రరిస్టులు అనే పద్ధతిలో మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ రోడ్డు మీద బట్టలు ఇప్పి కాళ్ళు చేతులు ఎవరా పనిచేస్తారో ఖచ్చితంగా తప్పారండి. బంగ్లాదేశ్ సార్ చూసాం కదా, బంగ్లాదేశ్ లో ఆ దుర్మార్గం చేసినటువంటి వాళ్ళు మతోన్మాదంతో పనిచేశారు. కానీ దాని అర్థం ఒక దగ్గర, ఇప్పుడు ఉదాహరణకు మణిపూర్ లో అమ్మాయిల్ని నగ్నంగా తీసుకెళ్లి వాళ్ళ పార్ట్స్ తణుగుతూ వాళ్ళని అత్యంత ఘోరంగా చేయటం మన వీడియోలు వచ్చినాయి. ఆ పని చేసిన వాళ్ళు హిందువులను, బలైన వాళ్ళు క్రిస్టియన్స్. తెగల మధ్య సమస్య. కానీ నేనేమంటున్నానంటే అంత మాత్రం హిందువులంతా అదే పని చేస్తారంటే ఎలాగా? నేను ఇందాక చెప్పాను, దబోల్కర్ని చంపేశారు. ఆయన వాడు పాస్టర్ ఉన్నాడు కదా ఒడిశాలో, మనకి గ్రాహం స్టైన్స్ ని అత్యంత దారుణంగా ఇద్దరు పసిబిడ్డలతో ఉండగా సజీవదానం చేశాడు. ఎవడో దుర్మార్గుడు. అంత మాత్రం చేత మొత్తం హిందువులంతా టెర్రరిస్టులు అనలేం కదా. అదేవిధంగా ప్లస్ మైనస్ ప్రతి మతంలోనూ, ప్రతి పుస్తకాలను, ప్రతి చోట ఉంది ఈ సమస్య. మన పుస్తకాల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, మన పుస్తకాల్లో అభ్యంతరకరమైన ఉన్నాయి. వాళ్ళ పుస్తకాల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, వాళ్ళ పుస్తకాలు అభ్యంతరకరమైన చెడ్డ ఉన్నాయి. వాళ్ళ ఆచరణలో చెడ్డ ఉన్నాయి, వాళ్ళ ఆచరణలో మంచి ఉన్నాయి. ఒక మతం అంతా వైట్, ఒక మతం అంతా బ్లాక్ అనే శుద్ధ తప్పండి.
భారతదేశంలో హిందూ ముస్లిం రావడం ఇవాళ కాదండి, వాళ్ళు వచ్చింది ఇప్పుడు ప్రాఫిట్ టైంలోనే వచ్చారు సుమారుగా. ముస్లిమ్స్ ని ఎవరు అనట్లేదు సార్, దేశానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే అంటుంది అక్కడ. దేశానికి సంబంధించిన అంటే పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు కదండి. పాకిస్తాన్లో మీకు మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను, మళ్ళీ డివియేషన్ అవుతుందని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. వాస్తవంగా పాకిస్తాన్లో ఉన్నాడు పాకిస్తాన్ కోరుకోలేదు. 46లో ఎన్నికలు జరిగినప్పుడు 98% ముస్లిమ్స్ ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ముస్లిం లీగ్ని చిత్తుగా ఓడించారు పాకిస్తాన్ కావాలనే వాళ్ళని. అక్కడ కాంగ్రెస్ పార్టీ నెక్కింది, గఫార్ ఖాన్ నెగ్గాడు. గఫార్ ఖాన్ గారి అన్నగారు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. అలాగే పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉంటాయి, సింధ్, పంజాబ్, తర్వాత ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బలూచిస్తాన్. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే తెలుగులో వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు అంటాం మనం. ఇప్పుడు దానికి కొత్త పేరు పెట్టారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని. ఇవే 4 రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాల్లో ముస్లిం లీగ్కి సరిపడిన మెజారిటీ రాలేదు. చాలా షాకింగ్ ఫ్యాక్ట్ అది. అంటే వాళ్ళు పాకిస్తాన్ కోరుకోలేదు. ఇప్పుడు బలూచిస్తాన్ అనేది మన దేశంలో భాగం కాదండి, సంస్థానం అది వేరే ఉంది. అప్పుడు ఇక మిగతా 3 ఉన్నాయి. వాళ్ళు కూడా పాకిస్తాన్ విభేదిస్తున్నారు కదా మరి. పంజాబ్ అనేటువంటిది మనకి ఉంది, వాళ్ళకి ఉంది, అంతా కలిపి పెద్ద పంజాబ్ ఉండేది. ఆ పంజాబ్లో యూనియనిస్ట్ పార్టీ అనే ఒక పార్టీ ఉండేది. అది బ్రిటిష్ వాళ్ళ అనుకూల పార్టీ, కానీ అది మతోన్మాద పార్టీ కాదు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఉంటారు, వాళ్ళే మెజార్టీ. తర్వాత ఈ సింధ్ ప్రాంతంలో అల్లా బక్ష్ సుబ్రో చీఫ్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన నడి రోడ్డు మీద కత్తితో పొడిచి హత్య చేశారు మతోన్మాదులు. మహానుభావుడు ఆయన. ఇప్పుడు సింధులో కొంచెం మెజారిటీని, అది కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క పొత్తుతో వాళ్ళ యొక్క కుట్ర వల్ల కొంచెం మెజారిటీ చూపించారు, కానీ దేశాన్ని చీల్చేంత మెజారిటీ కాదు అది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ అలా ఉంటే దేశం ఎందుకు చీలిందంటే 46లో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ చాలా మంది ఓట్లేశారు, భారతదేశంలోని ముస్లిమ్స్ ఓట్లేశారు. అంటే ఎవరికి పాకిస్తాన్ కావాలో అది ఇక్కడ ఉండిపోయాడు, ఎవరికి పాకిస్తాన్ అక్కర్లేదు, నెతిమి పాకిస్తాన్ వచ్చింది. అయితే దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు లేదు. దేశంలో కొంతమందికి మాత్రమే ఓటు హక్కు ఉంది బ్రిటిష్ వాళ్ళ టైంలో. దీనికి బ్రిటిష్ వాళ్ళ మద్దతు ఉంది. దీన్ని చాలా సంక్లిష్టమైన విషయం. పాకిస్తాన్ కావాలని అక్కడ ఉన్న వాళ్ళు విడిపోయారు అనేది కరెక్ట్ కాదు. 18 సంవత్సరాలు గఫార్ ఖాన్ గారు జైల్లో ఉన్నాడు పాకిస్తాన్ వచ్చిన తర్వాత. వాళ్ళది ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళ ఆఫీసులన్నింటినీ కూడా తగలబెట్టి, వాళ్ళ పుస్తకాలను తగలబెట్టి, వాళ్ళ మనుషుల మీదకి హత్య చేసి, వాళ్ళు ఉన్న గ్రామాల మీదకి, ఈవెన్ మసీదుల మీద కూడా ఫిరంగుల్ని పంపించి వేల మందిని అరెస్ట్ చేసి గఫార్ ఖాన్ని 18 సంవత్సరాలు జైల్లో వచ్చారు. ఆయన స్వాతంత్రానికి ముందు 17 ఏళ్ళు ఉన్నాడు, తర్వాత 18 ఏళ్ళు ఉన్నాడు. ఇంత త్యాగం చేశారు. వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నాడు తెలుసా? ఆయన భారతదేశం చేల్చడం తప్పు, పాకిస్తాన్ ఏర్పాటు చేయడం తప్పు అన్నందుకు. ఆ పాకిస్తాన్లో ప్రభుత్వాలు ప్రతి 2 సంవత్సరాలకు మారాయండి. మనకంటే ఇక్కడ 17 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ పరిపాలించాడు, కానీ అక్కడ జిన్నా 2 ఏళ్ళుగా చచ్చిపోయాడు. తర్వాత ఇంకోటి ఇలా ప్రతి 2 ఏళ్ళకి మారేవారు. మారిన వాళ్ళంతా జైలుకి వెళ్ళి నీకు దండం పెట్టి నీకు చెప్పేవారు, ఏమనంటే మీరు మీ సిద్ధాంతం మార్చుకోండి, ఎలాగ పాకిస్తాన్ ఏర్పడింది అది వెనక్కి వెళ్ళదు, మీరు తప్పు అని చెప్పడం మానేయండి, మిమ్మల్ని మీకేం కావాలంటే అది ఇస్తాను. ఆయన అంగీకరించేవాడు, ఒక శిలలాగా అలా ఉండిపోయాడు. ఆయన బంధువులు, ఆయన పిల్లలు, ఆయన మానవులు, జమీందారు ఆయన, వాళ్ళందరూ జైలులో ఉన్న తట్టుకున్నాడు. చివరికి అన్నగారు దండం పెట్టి కొంతకాలం అయిన తర్వాత నువ్వు ఉండరు బాబు నీ సిద్ధాంతంతో, నేను అంగీకరిస్తున్నాను వెళ్ళిపోయాడు. ఆయన్ని వెస్ట్ పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్ చేశారు. అంటే ఆ తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు. కానీ దేశంలో జరిగిన త్యాగాల గురించి తెలుసుకోవాలంటే ముస్లింలంతా టెర్రరిస్టులే అని చెప్పడానికి ఏం లేదు. దేశంలో అక్కడుండి హత్యా ప్రయత్నాలని ఫేస్ చేసిన వాళ్ళు, ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. షఫీ అహ్మద్ కిద్వాయ్ అని చంపేశారు ఢిల్లీలో. రఫీ అహ్మద్ కిద్వాయ్ ఉన్నాడు, పైసా తీసుకోకుండా మినిస్టర్ కింద ఉన్నాడు. వీళ్ళు ఎవరి పేర్లు తెలియదు. చరిత్ర అంతా కూడా ఇలా సింపుల్గా చెప్పేస్తే కుదరదు. పాకిస్తాన్ ఏర్పాటు అనేటువంటి దాని వెనకాల మతోన్మాదులు వాళ్ళ కుట్ర ఉంది. వాళ్ళ అది చేయడానికి ఇక్కడ హిందూ మహాసభ చేసినటువంటి పని కూడా ఉంది. హిందూ మహాసభ కూడా ద్విజా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసింది. మీకు తెలుసా, హిందూ మహాసభను ముస్లిం లీగ్ కలిసి ప్రభుత్వం నడిపించాయి. 1939లో కాంగ్రెస్ అన్ని చోట్ల రిజైన్ చేస్తే సావర్కర్ను జిన్నా కలిసి ప్రభుత్వం నడిపించారు. ఇప్పుడు వీళ్ళు కూర్చుని బయటకు వచ్చి వాళ్ళంతా టెర్రరిస్టులు, మేము పోరాడామని చెప్తాం. పచ్చాబద్ధం. ఆర్ఎస్ఎస్ తన జీవితంలో ఏ పోరాటం చేయలేదు, హిందూ మహాసభ ఏ పోరాటం చేయలేదు. పైగా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. లక్షల మంది ప్రజలు క్విట్ ఇండియా మూవ్మెంట్లో 1,00,000 మంది పబ్లిక్ని అరెస్ట్ చేస్తే ఏ విధంగా అణిచేయాలి వాళ్ళందరినీ ఆ పోరాటాన్ని శ్యామప్రసాద్ ముఖర్జీ ఉత్తరాలు రాస్తున్నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి. ఇంత దుర్మార్గులు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ పబ్లిక్లోకి వెళ్ళబట్టి సింగిల్ పాయింట్ అజెండా కింద మాట్లాడతారు. వాస్తవం కాదు. సాయిబాబాను శివలింగంపై కూర్చోబెట్టడం, అలాగే సాయిబాబా కాళ్ళ దగ్గర శివలింగాన్ని ఉంచడం, వీటన్నిటిని మీరు ఎలా చూస్తారు? సాయిబాబాని శివలింగం మీద ఎక్కడ కూర్చోబెట్టారు నాకు తెలియదండి. నేను చెప్తా వినండి. సాయిబాబాని ఒక దగ్గర తాబేలు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు తాబేలు మీద కూర్చోబెడితే అది కూర్మావతారం ప్రచారం చేసి ఆ ఫోటోలు తీసి ప్రచారం చేస్తారు. ఆ తాబేలు కూర్మావతారం ఎవడు చెప్పలేదండి. ఇప్పుడు ప్రతి తాబేలు కూర్మావతారం అయితే కనుక మనం చేపల మార్కెట్కి వెళ్ళి చేప కోసుకు తింటే నువ్వు మత్స్యావతారాన్ని కోసుకు తినడానికి వాడి మీద దాడి చేయొచ్చు. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళంతా హిందువులేనండి. వాళ్ళంతా హిందూ మతంలో, హిందూ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళే, హిందువుల పట్ల ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు శత్రువులు కాదు. వాళ్ళు హిందూ మతాన్ని అవమానించాలనుకోవట్లేదు.
మామూలుగా ఏంటంటే ఫెస్టివల్స్ జరిగేటప్పుడు ప్రధానమైనటువంటి దేవతతో పాటు కొన్ని చిన్న బొమ్మలు తీసుకొచ్చి పెడతారు. అలా తెచ్చిపెట్టి తర్వాత తీసేస్తారు. అంతేగాని ఆయన మీద ఈయన కూర్చోబెట్టడం, ఆయన కాళ్ళని పెట్టడం అలాంటిది ఎక్కడ జరగలేదండి. కరెక్ట్ కాదు అది. ఈ ప్రాపగాండ చేసి నమ్మించేస్తారు అంతే 10 సార్లు చెప్పడం. ప్రాపగాండా ఎక్కడేం చేయలేదు సార్. ఎందుకు ఇందాక మీతో మా సబ్ ఎడిటర్ మాట్లాడారు కదా, సబ్ ఎడిటర్ ఊరు పక్కనే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. బేసిక్ గా సాయిబాబా కాళ్ళ దగ్గర నేను చెప్తే సత్యసాయిబాబా గారు ఆయన జీవించి ఉన్నప్పుడు, ఆయన జీవించి ఉండగా ఆయన రథం మీద, నేను నా పత్రికలో ఫోటోలు వేసాను, ఆయన రథం మీద వెళ్ళి ఊరేగేవాడు ఆయన బర్త్డేస్ కి. ఆయన రథం కింద దేవుడి బొమ్మలను, నటరాజ విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని ఇవన్నీ పెట్టేవారు. ఇది నేను చూసి క్వశ్చన్ చేశాను, ఇది న్యాయం అని. కనీసం షిరిడి సాయిబాబా బతికుండా ఇది జరగలేదు. సత్యసాయిబాబాని ఎవడ అనగా నేను వినలేదు. మీ కర్ణాటకలో చాలా చోట్ల లింగం మీద కాలు పెట్టేటువంటి సాంప్రదాయం మీకు తెలుసు లేదు, నాకు తెలియదు. అది వాళ్ళు కొంతమంది శైవులు చేస్తారు. మన భారతదేశం సంక్లిష్టమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే షిరిడి సాయిబాబాని లింగం మీద ఎక్కడైనా కూర్చోబెట్టి ఉంటే, మీ సబేటర్ గారు ఊరు పక్కన ఊరు, ఆ ఊరేంటో నాకు తెలియదు, దాన్ని చెక్ చేద్దాం. అది ఖచ్చితంగా తప్పే. నాకు అలా జరిగిందని నేను అనుకోవట్లేదు. నేను కూడా విస్తారంగా షిరిడి సాయిబాబా టెంపుల్స్ తిరిగి ఉన్నాను. ఆ విధంగా జరగలేదు. అది ప్రాపగాండా నేను అనుకుంటున్నాను. దాని మీద అది తప్పని చెప్తున్నాను కదా నేను. దాన్ని ఖచ్చితంగా తప్పని చెప్తాను. కానీ అన్ని షిరిడి సాయిబాబా ఆలయాలు అదే జరుగుతుందని చెప్పడానికి ఏ ఉదాహరణ, ఏ సాక్ష్యం లేదు. సరే సరే, ఇవన్నీ పక్కన పెడతాం. నేను అడుగుతున్నాను, షిరిడి సాయి ఆలయాల్లో ఎక్కడైనా షిరిడి సాయి తన జీవితంలో ఎవరినైనా కన్వర్ట్ చేశాడు? పైపచ్చు ఎవరో కన్వర్ట్ చేయకపోతే చెప్పు తీసి కొడతాను, నిన్ను చెంప పగల కొడతాను, నీ అబ్బని మార్చుకుంటావా, నువ్వు ఎట్లా కన్వర్ట్ చేస్తావా అని తిట్టిన సందర్భం స్పష్టంగా ఉంది. ఆయన ఎప్పుడు కన్వర్ట్ చేయలేదు. ఆయన తలుచుకుంటే ఒక విషయం గమనించండి, భారతదేశంలో హిందూ సమాజంలో 92% మందికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు తప్పితే మిగతా వర్ణాలకి, మిగతా వాళ్ళంతా శూద్రులే. ఒకప్పుడు శూద్రులకు సంబంధించి కఠినమైన నియమాలు ఉండేవి. ఆ నియమాలని కూడా మొన్నటి దాకా ఉన్నాయని చాలా మంది తెలియదు. వాళ్ళు చూస్తున్న హిందూ మతం ఆ రోజు లేదండి. 1947 దాకా తిరుపతిలోకి దళితులు వెళ్ళారు, తెలుసా మీకు? తిరుపతి గుడిలోకి దళితులు ఎలా వెళ్తున్నారు? దానికి సంబంధించి బయ్యా సూర్యనారాయణమూర్తి గారు ఒక పెద్ద మనిషి సత్యాగ్రహం చేస్తే వెళ్తున్నారు. 40 ఏళ్ళు జరిగింది అది. ఆ షిరిడి సాయి టెంపుల్కి పక్కన విఠోబా ఆలయం ఉండేది. విఠోబా ఆలయంలోకి మనుషులు ఎవరు వెళ్ళారు. సాడే గురూజీ గారు దాని మీద 40 ఏళ్ళు సత్యాగ్రహం చేస్తే దాంట్లోకి వెళ్ళగలిగారు. పూరి టెంపుల్లో కూడా అంతే పరిస్థితి. మధురై టెంపుల్లోకి కక్కన్ అనేటువంటి మహానుభావుడు దళితుడు 40s లో ఆయన సత్యాగ్రహం చేస్తే లోపలికి వెళ్ళారు. అంటే ఈ దేశంలో మనకు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. వైకం సత్యాగ్రహం జరిగి 100 ఏళ్ళు అయింది. వైకం మీద నేను పుస్తకం రాశాను, వాళ్ళ సభలో గెస్ట్గా వెళ్ళాను. ఆ వైకంలో శివుడి యొక్క ఆలయానికి వెళ్ళడానికి కాదు సత్యాగ్రహం, వైకం సత్యాగ్రహం. షాకింగ్ ఏంటంటే వైకం సత్యాగ్రహం చుట్టూ 4 ప్రాకారాలు, 4 రోడ్లు ఉన్నాయండి. ఒక రోడ్డు మీద ఒక్క కులస్తులు వెళ్ళాలి, రెండో రోడ్డు మీద 2వ వాడు, 3వ వాడికి 3, అంత కఠినమైన నియమాలు. ఈ రోడ్డు మీద కాదండి, కొంచెం ఆ రోడ్డు మీద కూడా వెళ్తామని చెప్పడానికి సత్యాగ్రహం చేశారు, తెలుసా మీకు? అది 100 ఏళ్ళు పూర్తయింది. పెరియార్ వెళ్ళాడు, గాంధీ వెళ్ళాడు, పెద్ద సత్యాగ్రహం చరిత్రలో. అంటే గుళ్ళోకి వెళ్తామని అడిగే సాహసం లేదు ఆ రోజుల్లో. అటువంటి రోజుల్లో సాయిబాబా వచ్చాడు, ఒక మాలపల్లిలో కూర్చున్నాడు. ఆ ప్రజలకి ఏమాత్రం మతంతో సంబంధం లేదు, మతంలో వాళ్ళకి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. కేరళలో అయితే లోపలికి విసిరేవారు మూటల్ని. కొన్ని కులాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కాదు, మళ్ళీ అందరూ ఊళ్ళో కూడా రాకూడదు. లోపలికి విసిరితే వాళ్ళకి మళ్ళీ బయటికి, మళ్ళీ దాంట్లో ఆ కొబ్బరికాయ ముక్కల్లో సగం తీసి మళ్ళీ బయటికి విసిరేవారు. అంత అవమానం, చూడడానికి దిక్కేలేదు దేవుణ్ణి. అంత అలమటించేవారు. నారాయణగురు ఆ టైంలో ఆయన దళిత కులంలో పుట్టాడు. నారాయణగురు స్వయంగా నెయ్యర్ అనేటువంటి నదిలోకి మునిగి ఒక రోజు ఒక రాయిని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి భక్తులకి, నెయ్యర్ నది నేను చూశాను, ఆ ఆలయానికి నేను వెళ్ళాను, వాటికి ఉంది ఆలయం, ఆలయంలో ఉండి మీరు పూజించుకోండి అని చెప్పాడు. అది అరివిపురం అనేటువంటి గ్రామంలో ఇవాటికి శివాలయం అక్కడ ఉంది. అయితే మర్నాడు బ్రాహ్మణులు కొట్లాడికి వచ్చారు, నువ్వు ఎట్లా పెడతావు, నీకేమన్నా హక్కు ఏమిటి, వీళ్ళకి ఉన్నాయి కదా మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, మేము చెప్పినట్టే చేయాలని. అయితే ఈ ప్రకారం కాకుండా నువ్వు ఎట్లా, నీకే ఉన్న అధికారం ఏమిటి? ఇప్పుడు సాయిబాబాని అడిగినట్టే ఆయన చెప్పాడు, మీరు కంగారు పడకండి, ఈయన బ్రాహ్మణ శివుడు కాదు, ఎళవ శివుడు. ఎళవ అనేది వాళ్ళ కులం, యజవ అంటారు, యజవ శివుడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేక ఆయన వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన చదువుకున్న మనిషి, ఆయన దళితుడై ఉండి కూడా నానా బాధలు పడి కొన్ని తత్వాలు గమనించగలిగాడు. అంచేత ఆయన వేదాంతంలో చాలా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాడు. నేనేమంటానంటే ఈ మతం అనేది పోకుండా, ఈ మతం అనేది అంతరించిపోకుండా అనేక మంది పోరాటాలు చేశారు. నందనారు పోరాటం చేశాడు, లేకపోతే మనకు ఆళ్వార్లు పోరాటం చేశారు, ఇక్కడ బ్రహ్మనాయుడును, ఇక్కడ మన వీరబ్రహ్మేంద్ర స్వామి పోరాటం చేశారు, అక్కడ బసవన్న పోరాటం చేశాడు, ఇంకో చోట అక్క మహాదేవి పోరాటం చేసింది. ఎంతో మంది పోరాటం చేస్తే హిందూ మతం ఈ స్థాయిలోకి వచ్చింది. దీంట్లో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి వీటిలో. ఇప్పుడు హిందూ మతాన్ని ఎవరైతే ఈ ఆర్గ్యుమెంట్స్ కొత్త వచ్చి శర్మలు శాస్త్రులు చెప్తున్నారో వీళ్ళు హిందూ మతాన్ని కాపాడలేదు. హిందూ మతానికి ఎవరు తలుపులు తెరవలేదు, తలుపులు వేరే వాళ్ళు తెరిచారు. తెరిచినటువంటి హిందూ మతంలో ఇప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చెప్తున్నావు. షిరిడి సాయిబాబాకి ఆ రోజుల్లో లక్షల మంది, వేల మంది జనం వచ్చేవారనడానికి చక్కటి ప్రూఫ్ ఉంది. బ్రిటిష్ ప్రభుత్వమే ఆయన దగ్గర మనిషిని పెట్టింది. ఎందుకంటే ఇంత డబ్బు వస్తుంది ఏంటని. సాయంత్రం అయ్యేసరికి ఆయన మళ్ళీ 7 పైసలు 8 పైసలు వేసుకుని అందరికీ చెల్లేసేవాడు. ఆయన ఫకీర్, ఆయనకి ఏం అక్కర్లేదు, డబ్బులు వచ్చేవి, జనం వచ్చేవారు. ఆయన గనక మీరు కన్వర్ట్ కండి అని చెప్పుంటే నా ఉద్దేశం లక్షల మంది కన్వర్ట్ అయ్యారు. ఆయన పని చేయలేదు. అక్కడున్న మీరు హిందువులకి మీరు ఇది ఏకనాథ భాగవతం చదువుకోండి, రామాయణం చదువుకోండి చెప్పడం నేరమా? శ్రీరామ నవమి చేసుకోండి నేరమా?
ఆయన కాపాడాడు, నారాయణ గురు కాపాడాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి కాపాడాడు, లేకపోతే లక్షల మంది కనబడతారు. హిందూ మతం ఆవిడ కాపాడేవాడు కాదు. ఎందుకంటే అంత అసమానత్వం మనం పెట్టించాం ఇక్కడ. ఎవరిని రాకుండా తలుపు నామదేవుడికి తలుపేస్తే నామదేవుడు బయట కూర్చుని అభంగాలు చదివాడు. అప్పుడు మొత్తం గుడి అంతా తిరిగిందని ఒక సంప్రదాయం ఉంది. చొక్క మేళాలను లోపల రానివ్వకపోతే తలకాయ బద్దలు కొడితే ఆ రక్తం దేవుడికి కారిందని మనం రాసుకుంటాం. ఇవన్నీ కూడా చివరికి నందనాన్ని కూడా మనం నిప్పులు వేసి చంపాం నటరాజాలయంలో. అంటే వీళ్ళెవరికి మనం మానవులుగా హక్కులు నిరాకరించాం. మానవులుగా హక్కులు నిరాకరించే క్రమంలో కన్వర్ట్ కాకుండా ఇంకా వాళ్ళు పట్టుకుని నిలబడ్డారంటే భక్తి ఉద్యమం నిలబడ్డారు, సూఫీల వాళ్ళు నిలబడ్డారు. షిరిడి సాయిబాబా కన్వర్ట్ చేయలేదంటే షిరిడి సాయిబాబా కాపాడాడు హిందూ మతాన్ని. ఆయన తలుచుకుంటే లక్షల మంది కన్వర్ట్ అయ్యారు. ఆ విషయం అందరూ తెలుసు. ఇవాళ ఆయనకు ఈ మతం ఆ మతం అనేటువంటి దరిద్రం లేదు కాబట్టి, అన్ని మతాలు దాటినట్టు గొప్ప స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడు. ఆయన నన్ను పూజించుకోమని చెప్పలేదు, గుళ్ళు కట్టుకోమని చెప్పలేదు. వీళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు దేవుడిని చూశారు కాబట్టి కట్టుకున్నారు. దాంట్లో తప్పే ఉందని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కూర్చుని శాస్త్రాలు తీసి మా శాస్త్రంలో ఉందంటే మీ శాస్త్రంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అంతా కూడా మొత్తం మునిగిపోతుంటే నువ్వు వచ్చి కాపాడేవా? నువ్వు చేయాల్సిన పని చేయలేదే. నువ్వు కదా చివరికి గాంధీ గారు కూడా బయట కూర్చోబెట్టి సందర్భాలు లేదు తెలుసా మీరు ఇళ్లలోకి రానివ్వకుండా. ఎందుకంటే నువ్వు కోమటివి, నేను రామని. వివేకానందుని అవమానించారు. వివేకానంద కాయస్థుడు, శూద్రుడు. హిందూ సంఘాల వారంతా చెప్తున్నది ఏంటంటే హిందూ సంఘాలు కాదు, మేము కూడా హిందూ సంఘమే. వాళ్ళు హిందూ అదే సార్, మీరు కాకుండా మిగతా హిందూ సంఘాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సాయిబాబా దేవాలయాలను కంటిన్యూ చేసుకోండి, కానీ ఇలా తమ దేవుళ్ళ విగ్రహాలు మళ్ళీ చెప్తున్నాను, సాయిబాబా దైవత్వాన్ని అందుకున్నాడు. ఆయన దేవుడా కాదా అన్న విషయం కూడా పక్కన పెడితే మీరన్న మాట ఇది, దైవత్వాన్ని అందుకున్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు బ్రహ్మమే అవుతాడని ఉపనిషత్ సూక్తి. అదే సార్, ఇలా తమ దేవుళ్ళ విగ్రహాలు పక్కన అంటే పెట్టి అవమానించొద్దు అని చెప్పేసి హిందూ సంఘాలు అంటే మీ కాదు, మీ హిందూ సంఘం కాదు సార్, మిగతా హిందూ సంఘాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏమంటే ఇప్పుడు ఇదే ఇష్యూ అయితే కనుక చాలా అవమానకరమైన భాషలో సాయిబను, లేకపోతే బూతులతో వీడియోలు చేయటం, లేకపోతే చాలా అవమానకరంగా మాట్లాడడం చేసి ఉండేవారు కాదు. 10 మందిని గౌరవించే వ్యక్తిని అంత ఈజీగా గౌరవించే వ్యక్తిని అనకూడదు. దేవుడు అనుకుంటే మీరు అసలు అనకూడదు. ఇంత అవమానకరంగా ఈ వీడియో ముందు మాట్లాడకూడదు. నేను మీరు ఇందాక చెప్పినటువంటి సంఘాల వాళ్ళు, వ్యక్తుల వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా కడుపులో మంట కలిగి చెప్తున్నాను నేను. ఆయనది చాలా వాళ్ళకి చాలా ఇష్టం అంట ఈ భాషలో మాట్లాడారు అని చెప్పి నామం అని చివరికి తగిలిస్తారు. అంత వల్గర్ నేమ్స్, అంత వల్గర్ మాటలు మాట్లాడి ఇవాళ కూర్చుని మేము కేవలం విగ్రహాలని చెప్తున్నాం అంటే, నేను చెప్తున్నామండి సాయిబాబా ఆలయాలన్నింటిలో ఆ పరిస్థితి లేదు. మీరు చెప్పినట్టు ఎక్కడైనా ఒక ఎక్స్ట్రీమ్ ఆలయంలో ఉంటుంటే దాన్ని సరి చేసి, అది పెద్ద విషయం కాదు. విషయం అది కాదు. సాయిబాబా ముస్లిము, అది విత్డ్రా చేసుకోమండి ఫస్ట్. అందుచేత మేము చేస్తున్నాం, అది విత్డ్రా చేసుకోమనండి. సాయిబాబాకి సంబంధించినటువంటి విషయాల్ని ఏదైతే రకరకాలైనటువంటి ప్రచారాలు అబద్ధం, ఆయన ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడని చెప్తారా, ఆయన అసలు ఆయన లవ్ జిహాద్ చేయించడం, లేకపోతే ఆయన భక్తులు చేయించారు, రకరకాల ప్రచారాలు, అవన్నీ విత్డ్రా చేసుకోమండి ఫస్ట్. ఎందుకు అబద్ధాలన్నీ ఎందుకు చెప్పారు? ఇదే ఇష్యూ అయితే కనుక ఇది ఇష్యూ కాదు. అలా అయితే అన్ని సాంప్రదాయాలు, అన్ని భక్తులు అన్ని చోట్ల ఒకటే ఉందా? ఇప్పుడు సాయిరామ్ అనే దాని మీద అబ్జెక్షన్ చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరు అంటే కూడా రేపు అబ్జెక్షన్ చేస్తారు. వాసవి కన్యక సరే, పరమేశ్వరు ఎట్లా అయింది, మేము ఎలా ఒప్పుకుంటాం? సమ్మక్క సారకం తిట్టమంటున్నారు. 40 లక్షల మంది వస్తారు ఆమె జాతరకి. ఆ మహాతల్లులు వాళ్ళు హిందువులు కదా. ఇప్పుడు హిందూ మతాన్ని తగ్గించడానికి, హిందూ మతాన్ని డౌన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా ఎందుకంటే హిందూ మతంలో ఒక సాంప్రదాయం లేదు. రావణాసుడు కూడా గుళ్ళు ఉన్నాయి మన దేశంలో, తెలుసలేదు. రావణాసుడికి దుర్యోధనుడు కూడా గుడి ఉంది అక్కడ. అంచేత మనకి బలి ఫెస్టివల్ చేస్తాం కేరళలో. మనకున్న బహుళత్వాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళ పుస్తకాలు ఏముందో అదే ఉందని అనుకుంటారు వీళ్ళు. అలా లేదండి, అలా లేదు. హిందూ మతం అది కాదు. అలా చేయదలుచుకుంటే హిందూ మతం చచ్చిపోతుంది. హిందూ మతం గతంలో జరిగిందండి. గతంలో 19వ శతాబ్దం చివరిలో ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే సిక్కులు తిట్టాడు. ఏమనంటే నానక్ అలాగా దంభి అని రకరకాల మాటలు తిట్టాడు. అప్పుడు కహాన్ సింగ్ నాభా అనేటువంటి ఒక పెద్ద మనిషి పుస్తకం రాసి హమ్ హిందూ నహి, మే హిందువులు కాదు వెళ్ళిపోయాడు. అప్పటిదాకా వాళ్ళు అల్లదన్నమాట. అంటే హిందువులు కాకుండా మనుషులు ఎంటాం. సాయిబాబాది వేరే మతం అని చెప్పుకోండి, సాయిబాబాని పూజించేవాళ్ళు వేరే వెళ్ళిపోండి. ప్రతి 10 మంది ఇళ్లలో 8 మంది ఇళ్లలో సాయిబాబా బొమ్మండగా నువ్వు అందరినీ బయటకు గెంటేద్దామని ప్రయత్నం చేస్తావా? సాయిబాబా పనికిరాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి గురించో లేకపోతే ఆదిశంకరుడి గురించో రేపు అందరి గురించి లెక్కలు తీస్తారు. మనం చేసిన పనులన్నీ కూడా సక్రమంగా చేసామా? భగవద్ రామానుజులు అనొచ్చా? మరి భగవాన్ అన్నాక భగవాన్ రమణ మహర్షి అన్నాం, భగవద్ రామానుజులు అన్నాం, మనం కూడా చేస్తున్నాంగా. ఇప్పుడు రామానుజాచార్యుల వారి బాడీని, వారి యొక్క పార్థివ దేహాన్ని ఇవాళ కూడా ఉంచారండి. వేదంలో ఉందా? సాంప్రదాయం లేదే. అవైదిక సాంప్రదాయాలు మన దగ్గర ఎన్ని లేవు. లింగం వేశారు బసవన్న, ఆ సాంప్రదాయం ఉందా? ఎన్నో వస్తాయండి, ఎన్నో కలిసి ఉంటాయి. ఇవాళ సమక సారక మీద కూడా ఇదే దాడి ఒక పెద్ద ఆయన చేశారు. నీకు తెలుసు, నాకు తెలుసు. అంటే హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయడం వరకు వస్తుంది. హిందూ మతాన్ని కన్సాలిడేట్ చేయడం కాదు. హిందూ మతం కన్సాలిడేట్ చేయాలంటే దీంట్లో ఉన్నటువంటి ప్లూరలిటీని, దీంట్లో ఉన్న సమానత్వాన్ని మనం ఎత్తిపట్టుకోవాలి.
సమానత్వ సూక్తం ఉంది ఋగ్వేదంలో, మనకి సమానత్వం ఉంది, ప్లూరలిటీ ఉంది, ఇది హిందూ మతం అని నిలబడితే హిందూ మతం నిలబడుతుంది. అలా కాకుండా మా పుస్తకాల్లో ఇవి ఉన్నాయి, అవి పనికిరావు ఇవి పనికిరావు అని మాట్లాడబడుతుంది. మేము మా దేవుళ్ళు నీకేం దాని మీద పేటెంట్ రైట్ లేదు, దేవుడి మీద మేము అంగీకరించాం విషయాన్ని. దాన్ని ఎవరైతే భక్తులు లక్షల మంది వస్తున్నారో వాళ్ళు కూడా పేటెంట్ అంటే వాళ్ళు కూడా దేవుడనే అనుకుంటారు, వాళ్ళు దేవుడనే వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు పెట్టుకుంటే హిందువులే, ఎవరు ముస్లింలు తీసుకొచ్చి పెట్టినవి కాదు. ఆ రామనవమికి విగ్రహాలు తీసుకెళ్లి సాయిబాబా దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు, మా కళ్ళతో మేము చూసాం. అంచేత ఆయన కాళ్ళ దగ్గర పెట్టారు అనేటువంటిది అది జనరలైజ్ చేసి ప్రాపకాండ చేయకండి. ఎక్కడన్నా మీరు చెప్పిన ఎక్స్ట్రీమ్ ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ డెఫినెట్ గా దాన్ని మనం తప్పని చెప్తాం, దాన్ని కరెక్ట్ చేస్తాం. దాని గురించి ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం, ఇంత పెద్ద చర్చలు చేసుకోవాల్సిన అవసరం నాకు తెలిసి ఏమీ లేదు. ఒక గుళ్ళో అపసవిద్దని మాడుకొచ్చి భద్రాద్రి రామాలయంలో రామనారాయణనో రాముడు అనేది చర్చ చేస్తున్నారు. దాని గురించి భద్రాద్రాలయం ఎవరు మూసేలేదు, రాముడు ఎవరు ఏమీ అనలేదు. దానికి ఇంత ఇష్యూ ఎందుకు చేస్తారు? వేరే విషయాలు లేవా? బయట జరుగుతున్న మీద మాట్లాడండి, హిందువులు జరుగుతున్న కష్టాల మీద మాట్లాడండి. హిందువులకు మేము అన్నమయ్య ఇల్లు కూల్చేశారు, మేము 11 లక్షల సంతకాలు చేయించి రథయాత్ర చేస్తాం. ఒక హిందూ, మీరు చెప్పిన ఎక్కువ హిందూ సంఘం మాట్లాడలే. కాశీన ఆయన అని లక్షల మంది ఆయన అవధూత దేవుడు అనుకుంటారండి. ఆయన జ్యోతిక్షేత్రంలో, కడప జిల్లాలో జ్యోతిక్షేత్రంలో ఆడవాళ్ళు పూజారులుగా ఉన్నారు. బహుశా అది నచ్చలేదు వాళ్ళకి, నాకు డౌట్ ఆ విషయం. ఇప్పుడు అది కూలిపోతే మీరు చెప్పిన సంఘం ఎవడో మాట్లాడలేదు, మేము వెళ్ళాం అక్కడికి. అలాగే అనేక టెంపుల్స్ ఉదాహరణలు చెప్తాను నేను. అంచేత హిందూ మతానికి ఎవరు పేటెంట్ రైట్స్ తీసుకుని లేరండి, మేము దీన్ని అంగీకరించాం. నేనేం చెప్తానంటే హిందూ మతానికి జ్ఞానం చాలా ముఖ్యం, శాస్త్రమును లేకపోతే దాంట్లో ఉన్నటువంటి నియమాలు కాదు. రామానుజుల వారిని వారి గురువు చెప్పాడు, నువ్వు ఎక్కద్దు, నువ్వు చెప్పొద్దు ఈ మంత్రం అందరికీ, అది శాస్త్రం. ఆయన కొండ ఆలయ శిఖరం ఎక్కి అందరికీ ప్రకటించాడు, అది జ్ఞానం. హిందూ మతం జ్ఞానం ఆధారంగా ఉన్నది. చండాలోపి మమ గురువు అనేది జ్ఞానం, చండాలుడు నువ్వు పక్కకు తొలగనేది ఈ శాస్త్రం. శాస్త్రాలు పట్టి నువ్వు సాయిబాబా మీద ఇంకోటి మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానం మీద ఫైట్ చేయండి. జ్ఞానం మీద ఆయన ఎక్కడ ఉన్నాడో మేము చూపించగలుగుతాం. కరుణాకర్ సుగుణ గాని, లలిత్ కుమార్ గాని, అంటే ఇలాంటి వారు చేసిన వ్యాఖ్యలు మీరు అంటే నేను కంఫర్టబుల్ గా పేర్లతో లేను, మీరు పేర్లు తీయడం మీద. సరే మీరు చెప్తే వారు ఏం చెప్తారో చెప్పండి, దాని మీద అభిప్రాయం చెప్తాను. అదే షిరిడీకి రా, అక్కడే తేల్చుకుందామని అంటున్నారు వాళ్ళేమో. పక్క నుంచేమో సాయిబాబా మాఫియా అంతా కూడా అక్కడే ఉంటుంది. షిరిడీకి రా, అక్కడే తేల్చుకుందాం అని వారు అన్నట్టుగా నాకు తెలియదండి. ఏం తేల్చుకుంటారో నాకు తెలియదు. ఆల్రెడీ షిరిడీ సంస్థానం వాళ్ళ మీద కేసులు పెట్టింది, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు దాని మీద. మాఫియా అంతా అక్కడే ఉంది, వాళ్ళని చంపడానికి కూడా ఈ మాటలు ఎందుకంటే తిరుపతి తర్వాత చాలా ఎక్కువ మంది భక్తులు వెళ్ళేది, అక్కడ కూడా నామ సప్తాహాలను హిందూ మత వ్యవహారమే నడుస్తుంది. అలాంటి చోట దాని మాఫియా అని ఈ పదాలు ఎందుకు వాడడం నేను అడుగుతాను. మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందనుకోండి, ఒకవేళ ఇది నాకు అభ్యంతరం ఉందని స్మూత్ గా చెప్పకూడదు. అంటే దాన్ని మాఫియా అని ఏం చెప్తారు? కోర్టులో ఎవరి మీద కుమరిస్తున్నారు? ఎవరు కుమరిస్తున్నారు? వాళ్ళు హిందువులేనే, అదంతా గవర్నమెంట్ కంట్రోల్లో నడుస్తుంది, వాళ్ళంతా హిందువులు. ఏం సమస్య వచ్చింది అక్కడ? నాకు తెలిసి వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు, దానికి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసు పరిష్కారం కావాలి, వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను వాళ్ళకి శత్రువుని కాదు, ఎవరికి శత్రువుని కాదు. అంటే నేను తత్వం గురించి మాట్లాడడానికి కూర్చున్నాను ఇక్కడ. మీ జై భారత్ పబ్లికేషన్స్ నుంచి విడుదలైనటువంటి ఒక పుస్తకాన్ని నేను బేసిక్ గా చూసాను అన్నమాట. అందులో మీరు హిందూ, ఇస్లాం, క్రైస్తవం ఇలా అన్ని మతాల్లో మహిళా వివక్షను రాసుకొచ్చారు. కానీ కంటెంట్ చూస్తే ఏకంగా 45 పేజీల వరకు మనస్మృతి గురించి మాత్రమే రాసి జస్ట్ 15 పేజీలు మాత్రమే ఇస్లాం, క్రైస్తవం గురించి రాశారు. అంటే హిందువుల్లో ఎక్కువగా ఉన్నాయా లేక ఇతర మతాల్లో బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్తానండి. మనుస్మృతి దహనం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చేశాడు. 2002లోను 2003లో మొట్టమొదటిసారి నేను నీళ్లు నిప్పు 2 మహా విస్ఫోటాలని మా పత్రికలో ఒక వ్యాసం రాశాను. అది మనుస్మృతి దహనం అనేది నిప్పు, మహాచెరువులు ఆయన దిగడం అనేది నీళ్లు అందరికి తేవడం అనేది నిప్పు 2 విస్ఫోటాలను రాశాను. అది అప్పుడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపే పత్రికలు కూడా రీప్రింట్ చేసుకున్నారు మా పత్రిక వ్యాసాన్ని. మేము దాన్ని హిందీలో కూడా తీసుకెళ్ళాం. అప్పటి నుంచి కూడా మనుస్మృతి దహనం అనేది దేశం అంతా చాలా మంది చేస్తారండి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేశాడు కాబట్టి December 25 చేస్తారు, మేము కూడా చేస్తాం. కానీ మేమేం చేసామంటే December 25 దాంట్లో 2 మార్పులు చేసుకున్నాం మా సంఘాల తరఫున. మేము అనుకున్నది ఏంటంటే మనుస్మృతి మాత్రమే కాదు, చాలా చోట్ల అసమానతలు ఉన్నాయి కదా, ఓన్లీ మనుస్మృతి గురించి మనం ఎందుకు మాట్లాడాలనే ప్రశ్న మాకు వచ్చింది. అంచేత మనుస్మృతి కాకుండా మిగతా ఎక్కడున్నాయో మనం వివరంగా రాద్దాం అనే దానికి వచ్చిన తర్వాత మిగతా మతాల్లో కూడా ఉన్నాయి కదా అని మేము విస్తరించాం. ఎక్కడున్న అసమానత, ఎక్కడున్న మురికి, ఎక్కడున్న కడగాల్సిందే అని. అంచేత అన్ని మతాలని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం ఈ పని. దాంట్లో భాగంగా స్టార్టింగ్ సబ్జెక్ట్ మనుస్మృతికి సంబంధించింది కాబట్టి ముందర మనుస్మృతిని ఎందుకు అభ్యంతరకరం అది రాసిన తర్వాత ఇది ఇక్కడ లేదు మిగతా ఉన్నాయని చెప్పడానికి మిగతా యాడ్ చేస్తాం. అంతేగాని ఖచ్చితంగా ఈ పేజీలు ఇన్ని రాయాలి, ఈ పేజీలు ఇన్ని చేయాలి. మనుస్మృతి మీద ఇప్పటికి కూడా మేము మనుస్మృతి, నేను మన రౌండ్ టేబుల్ డిస్కషన్ కడితే నేను మనువాదులని ఒక పెద్ద మనిషి చెప్పుకున్నాడు, ఆయనే చెప్పుకున్నాడు నేను మనువాదులని, అలా కూడా చెప్పుకున్నాడు. మనుస్మృతిని తగలబెడితే అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు వాళ్ళు వచ్చారు, గతంలో లేరు. ఇప్పుడు మనుస్మృతిని తగలబెట్టడానికి వీలే లేదు, కేసులు పెడతామనే దగ్గర కూడా వస్తున్నారు.
మనుస్మృతి అనేది ఖచ్చితంగా అభ్యంతరకరమైన టెక్స్ట్. కావాలంటే మనుస్మృతి మీద చర్చ పెట్టండి. నేను మనుస్మృతి పాత ఎడిషన్స్ కూడా పట్టుకొచ్చి కూర్చుంటాను. దాంట్లో ఎక్కడెక్కడ అభ్యంతరకరమైన భాగాలు ఉన్నాయో, దాంట్లో ఏ రకమైన ఇంటర్ప్రిటేషన్స్ దాన్ని ఎట్లా పాలిష్ చేస్తున్నా కూడా మాట్లాడతాను నేను. అది ఖచ్చితంగా అదే హిందూ మతం కాదు. హిందూ మతంలో అది ఒక టెక్స్ట్. మనుస్మృతిని బట్టే కులం రాలేదని అంబేద్కర్ రాశాడు. కులం ఆల్రెడీ ఉంది, మనువు దాన్ని రికార్డ్ చేశాడా అని చెప్పాడు. అంచేత ఈ మనుస్మృతి అనేది మతంలో, ప్రతి మతంలోనండి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. నా మాట కాదు, వివేకానందుడు చెప్పాడు ఈ మాట. అంటే ప్రతి మతంలో గొప్ప విషయాలు ఉంటాయి, వదిలేయాల్సిన విషయాలు. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ గురించి చెప్పండి. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలో వదిలేయాల్సిన విషయాలు ఏమున్నాయో మీరు చెప్పిన పుస్తకాలను వివరంగా రాశాను. దాని మీద మా మీద విమర్శలు, దాడులు, తీవ్రమైన తిట్లు ఎదుర్కొన్నాము. మాకేం మొహమాట లేదు ఆ విషయం మీద. అన్ని మతాల్లో ఉన్నటువంటి చెడు మేము మాట్లాడగలుగుతున్నాము. ఆయా సంఘాల గురించి మాకు డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి. మా జయభారత్ మూవ్మెంట్లో ముస్లిం మతోన్మాదమే పోరాడే సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ముస్లింసే, వాళ్ళు మాట్లాడతారు ఆ విషయాన్ని. మేము జయభారత్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖురాన్లోను, బైబిల్లోను, అలాగే హిందూ మతానికి సంబంధించిన స్మృతుల్లోనూ ఎక్కడెక్కడ అసమానత్వాన్ని ఎత్తి చూపిస్తున్నారో దాన్ని చెప్పాము, తగలబెడుతున్నాం. ఏం తప్పు ఉంది దాంట్లో? ఒకవేళ ఖురాన్ గురించి, బైబిల్ గురించి తక్కువ ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువ పెంచండి. అసలు రాసింది మేము ఒక్కడమే, తగలబెడుతుంది మేము ఒక్కడే. భారతదేశం మొత్తం మీద ఖురాన్లో, బైబిల్లో అసమానతలు ఉన్నాయి, మనుస్మృతిలో మాత్రమే కాదు చెప్తున్న ఏకైక సంస్థ మేము. మీరు మమ్మల్ని అబ్జెక్ట్ చేసే ముందు మిగతా వాళ్ళు ఏం చేస్తారో అబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది. గాంధీని చంపడం వెనక ఆర్ఎస్ఎస్ లేదని కోర్టులు సైతం చెప్పాయి. అండ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే సంఘ్ పై నిషేధం ఎత్తివేసింది. అలాంటప్పుడు మనువాదులే గాంధీని చంపారని మీరు ఎలా అంటారు? మనువాదులు ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ఎస్? మీరు లాస్ట్ మాట ఆర్ఎస్ఎస్ గురించి చెప్పారు, మనువాదులే చంపుతారని ఎలా అంటారండి? ఆర్ఎస్ఎస్ అంటే మనువాదమేనా? వాళ్ళు ఒప్పుకున్నారు ఆ విషయాన్ని? వెరీ ఇంట్రెస్టింగ్. ఒప్పుకుంటే బాగానే ఉంటుంది. సరే పోనివ్వండి. నేనేం చెప్తున్నానంటే ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా పనిచేసిందనడానికి ప్రూఫ్ దొరకలేదండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ దగ్గర ఒక రికార్డు లేదు, సభ్యత్వ రికార్డు కానీ ఏమీ లేవు అప్పట్లో. తర్వాతే పెట్టుకున్నారు. అది కూడా కండిషన్, వాళ్ళ మీద బ్యాన్ ఎత్తడం కండిషనే సభ్యత్వ రికార్డు పెట్టుకోవాలనేటువంటి కండిషన్. ఒక కాన్స్టిట్యూషన్ రాసుకోవాలి, ఒక రికార్డు పెట్టుకోవాలి. అంతకుముందు లేదు. ఇప్పుడు ఆ గాంధీ గారిని చంపేసినటువంటి గాడ్సే నమస్తే సదావత్సలే మాతృభూమి అని అదే చదివాడు బయటికి వెళ్ళి. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్లాన్ చేశారని నేను కూడా అనలేదు ఇక్కడ, నేను కూడా అంటలేదు, ఇప్పుడు కూడా అంటలేదు. కానీ సర్దార్ పటేల్ చెప్పాడు, ఆయన హోంమంత్రి. సర్దార్ పటేల్ బాగానే గౌరవించి పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు కదా, ఆయన ఏమన్నాడు తెలుసుకుంటే బాగుంటుంది. ఆయన ఏమన్నాడంటే గాంధీ గారిని ఏ విషభావజాలం, మతోన్మాద భావజాలం బలి తీసుకుందో దాన్ని మీరే ప్రొడ్యూస్ చేశారు. ఎందుకు ప్రొడ్యూస్ చేశారని స్వయంగా గోల్వాల్కర్కి ఆయన రాసిన ఉత్తరం ట్రూత్ ట్రిమ్స్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళ పబ్లికేషన్స్ ప్రచురణలో ఉంటుంది. మీరు అవకాశం ఇస్తే నెక్స్ట్ నేను ఆ పుస్తకం తీసుకొచ్చి ఏ పేజీలో నుంచి చదివిస్తాను. నేను చెప్పేది సర్దార్ పటేల్ ఏం చెప్తున్నా నేను అదే చెప్తాను. మీ జై భారత్ రచనలు చూస్తుంటే అన్ని కూడా బ్రాహ్మణ వ్యతిరేకత స్పష్టంగా క్లియర్ గా కనబడుతుంది. మరి వాళ్ళను బ్రాహ్మణ కులాహంకార వ్యతిరేకత తప్పితే బ్రాహ్మణ వ్యతిరేకత ఏమీ లేదండి. మేము ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా. ఇప్పుడు బ్రాహ్మణమే చాలా తక్కువైపోయినట్టు ఉంది. వాళ్ళ కులాహంకారం ఎక్కడ కనబడుతుంది చెప్పండి వాళ్ళది? ఇప్పుడు బ్రాహ్మణులు అందరితో పాటు బ్రాహ్మణులు అన్ని కులాల్లో కూడా మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారండి. బ్రాహ్మణులు చాలా మంచి వాళ్ళు, బ్రాహ్మణులు ఆధిపత్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. రెడ్లలో చాలా మంచి వాళ్ళు, రెడ్లలో ఆధిపత్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మాలమాదికలు కూడా ఉన్నారు. అందుచేత మేము ఒక పర్టికులర్ కులానికి వ్యతిరేకం కాదు. అసలు ఈ కులం అనేటువంటి అంతరాలన్నీ తగ్గిపోయి అందరూ సమానం కావాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మేము బ్రాహ్మణ కులాహంకారాన్ని తిట్టాను తప్పితే ఒక్కసారి కూడా బ్రాహ్మణులు తిట్టలేదు, తిట్టే అవకాశం కూడా లేదు. మా సభలకు వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. కమ్మకి ఆంధ్రాలో చూస్తుంటే కమ్మ కులాహంకారం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. మేము శుభ్రంగా కమ్మ కులాహంకారాన్ని, రెడ్డి కులాహంకారాన్ని తిట్టి, దాన్ని నిందించి, విమర్శించి, బీసీల కుర్చీల మీద అగ్రకులాల కబ్జా అనే దాంట్లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 294 మంది సభ్యుల్లో 125 మంది రెడ్లు ఉన్నారు, లేదు ఇంకా 36 మంది కమ్మోళ్ళు ఉన్నారని అంకెలతో సహా రాసి ఇది కమ్మర రెడ్డి రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యం రాసిన వాళ్ళు మేమే. అంచేత మాకేం మొహమాట లేదు, శుభ్రంగా అంటాను. సమాజం అన్నాక అసమతలు ఉంటాయి సార్. బేసిక్ వాటిని సంస్కరించుకోవడానికి పుణ్యపురుషులు పుట్టుకొస్తారు. వాటిని సనాతన ధర్మం యాక్సెప్ట్ చేసింది కదా. ఇప్పటికీ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి, బ్రాహ్మణులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అయినా వాళ్ళని నేను బ్రాహ్మణుల్ని కానీ ఏ పర్టికులర్ కులాన్ని కానీ నిందించడానికి నేను వ్యతిరేకం అండి. నేను మొన్న కూడా ఎవరో పాట జీడిసారయ్య నా మిత్రుడు, ఆయన జీడిసారయ్య ఏదో పాట రాస్తే పిచ్చి పట్టింది అండి బ్రాహ్మణులు ఎందుకు తిడుతున్నామని మేము దాన్ని విమర్శించాను. నా దగ్గర మా ఛానల్ వీడియో ఉంటుంది. నేను బ్రాహ్మణులు కానీ ఎవరిని నిందించడం, దూషించడం తప్పు, అంగీకరించను. నేను రెండో మాటలేదు దాంట్లో. మేము కుల సమానతలు, అంతరాలు తగ్గిపోవాలి, మొత్తం నిర్మూలన కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పినటువంటి అసమానతలు సమాజంలో ఉంటాయి. అసమానతలే కాదు, అవినీతి ఉంటుంది, రకరకాల జాడ్యాలు ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా పనిచేయటం, ఫైట్ చేయడం అనేది ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. ఆ పని మేము చేస్తున్నాం. అంతేగాని మాకు ఏ కులం మీద వ్యతిరేకత లేదు, అనుకూలత లేదు. మీ రచనల్ని చూస్తుంటే అన్ని మతాల్లోనూ చెడుని వ్యతిరేకిస్తామని అంటున్నారు. కానీ
మీ హెడ్లైన్లు పుస్తకాల్లో అంతర్లీన భావాలను చూస్తుంటే మాత్రం సనాతన ధర్మమే మీ టార్గెట్ గా కనిపిస్తుంది. క్రైస్తవ ముస్లింల గురించి గట్టిగా అయితే ఒక్క 10% మాత్రమే కనిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? లేదండి, విజయ విహారం రాసినప్పుడు మేము ప్రత్యేకం పాకిస్తాన్ భవిష్యత్తును చాలా వివరంగా రాసాము. జమాతే ఇస్లామీ మీద అసలు జమాతే ఇస్లామీ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ బాడీ. బయట ఆ సంస్థని అందరూ వేదికలు ఎక్కిస్తారు, మేము వాళ్ళ వేదికలు దిగిపోతాం. అంటే మీ హిందువుల్లో ఉండి హిందువుల వ్యతిరేకతకే అంటే మీరు నేను చెప్పేది లేదు. జమాతే ఇస్లామీ లాంటి సంస్థని సైద్ధాంతికంగా పోరాడుతున్న ఏకైక సంస్థ జై భారత్. మేము నిలబడి మీరు ఎందుకు దుర్మార్గులు, ఏం తప్పులు చేశారు, ఎవరికి తెలియదు అసలు విషయాలు. వాళ్ళ స్థాపకుడు మౌదూది, ఆయన ఏమేం చేశాడు, ఆయన పాకిస్తాన్ వెళ్ళి ఏం చేశాడు, ఇవన్నీ నేను సభల్లో మాట్లాడాను. దానివల్ల సభల్లో ప్రతిఘటన ఎదుర్కొన్నాను. వాళ్ళ సభల్లో వాళ్ళు చాలా ముఖ్యులు వాళ్ళంతా వచ్చిన సభల్లో, అంటే జమాతా ఇస్లామీ వేదికల మీద కాదు. అలాగే వీడియోలు పెట్టాను. ఆ వీడియోల వల్ల మేము తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాం. అవన్నీ మీకు మీ ముందు పెడతాను. అంచేత మీరు చేసిన పరిశీలన మొత్తంగా చేస్తే కనుక మేము ఇస్లాం ఫండమెంటలిజం గురించి చాలా తీవ్రంగా పోరాడాం అనేటువంటిది మీరు గమనిస్తారు. సనాతన ధర్మాన్ని ఎత్తిపట్టడానికి మేము సనాతన హిందూ సమ్మేళనాలు జరుపుతున్నాము. ప్రతి వారం ఒకటి జరుగుతాయి. ప్రతి నెల మా దగ్గర హిందూ మతానికి సంబంధించి సనాతన కాహళని ప్రసంగాలు జరుగుతాయి. విస్తారంగా హిందువులు లక్షల కోట్ల సంఖ్యలో మా దాంట్లో పాల్గొంటారు. హిందూ వ్యతిరేకత తప్పు, హిందువులు ద్వేషించడం తప్పు అని మేము చెప్తున్నాము. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని మార్చుకుంటున్నా అంటే అది ఆయన పర్సనల్ అభిప్రాయం తప్పితే అదేమంత అందరికీ అనుసరించాల్సినటువంటి మోడల్ కాదు. హిందూ మతాన్ని వదిలిపెట్టి వెళ్ళక్కర్లేదు. హిందూ మతంలో చాలా సమానత్వాన్ని బలపరిచే సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను తీసుకుని ఆ ఆధారంగా మనం ఇక్కడ అసమానతలు నిర్మూలించుకోవచ్చు అని పోరాడుతున్న ఏకైక సంస్థ మాది. హిందూ వ్యతిరేక సంస్థ కాదు, హిందూ సంస్థ. నేను హిందూ సంస్థగానే మీ దగ్గరికి వచ్చాను ప్రధాన కార్యదర్శిగా. అంటే హిందూ మతం పైన మాకు వ్యతిరేకత లేదు. సార్ నాకు ఒకటి చెప్పండి, బేసిక్ గా గోవును అసలు చంపచ్చా? అంటే గోహత్య ఉంది హిందూ మతంలో అని చెప్పేసి అని అన్నారు కదా. మీరు ఇంకొక వీడియో చేస్తే ఇప్పుడే దీని 2 పార్ట్లుగా చేస్తే గోవు మీద విస్తారంగా చర్చిద్దాం. వేరే పెట్టుకోండి. నాకు ఇది ఒక్కటే కావాలి. నాకు దీని గురించి ఎందుకంటే పొద్దున మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నాకు ఈ కాన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి నేను ఇప్పుడు వాంటెడ్ గా తీస్తున్నాను. హిందూ మతంలో నిజంగా గోహత్య అనేది ఉందా? హిందూ మతం కానీ ప్రపంచంలో ఏ మతం అయినా కానీ మనుషులకు ఉంటే మతాలు కూడా ఎవల్యూషన్ పరిణామం, అవి మారుతూ ఉంటాయండి పరిణామంలో. మొట్టమొదట హిందూ మతంలో ఏమి గోవుకి అంత మర్యాద కానీ గోవుకి అంత ఇది ఏమీ లేదు. గోవుకు సంబంధించినటువంటి గోవధ ఎలా వాళ్ళు గోవధకి సంబంధించి మనకి యజ్ఞయాగాల్లో అన్ని రకాల జంతువుల్ని వధించారు, గోవులను శుభ్రంగా వధించారు. అలాగే నరమేధం కూడా చేశారనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాంటేల్లోనే నరమేధం అని నాకు నవల ఉంది. అది మేము చదువుకున్నప్పుడు, అంటే మేము చదువుకోవడం కాదు, మామూలుగా నరమేధం అనేది మనకి వేదాల్లో కూడా ప్రూఫ్స్ కనిపిస్తాయి. ఇది జరిగింది, కానీ ఇది కంటిన్యూస్గా జరగలేదు. అంటే అలా ముద్ర వేసేయలేం వాళ్ళ మీద. తర్వాత ఇప్పుడు ముందర ఏంటంటే ఎక్కువ పశుపోషణ ఎక్కువ ఉన్నటువంటి సమాజం అది. అప్పట్లో వ్యవసాయం అంత విస్తారంగా తెలియదు వేదికారియన్స్కి. అంచేత తర్వాత వాళ్ళు రీప్రొడక్షన్కి సంబంధించి ఆవు చాలా ఇంపార్టెంట్. రైతులు అడిగినా చెప్తాడు, ఈ ఎద్దును ఆవు రెండింటిలో వదులుకోమంటే అతను ఆవును వదులుకోడు, ఎద్దును పంపిస్తాడు. ఎందుకంటే ఆవు ఉంటే ఇంకొన్ని ఎద్దును ఆవు పుడతాయి మళ్ళీ. చేత ఇప్పుడు ఫిమేల్ యానిమల్కి ఉండే ఇంపార్టెన్స్ ఇచ్చా ఆవు యొక్క గొప్పతనాన్ని దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆవును చంపద్దనే దాకా వచ్చారు. ముద్ర శుభ్రంగా చంపారండి. ఇప్పుడు చంబల్ అనేటువంటిది ఒక వ్యాలీ, మీకు తెలుసుగా చంబల్ వ్యాలీ. చంబల్ వ్యాలీకి ఆ పేరు చంబల్ అనేటువంటి నది వల్ల వచ్చింది. చంబల్ అనేటువంటి నది అసలు పేరు చర్మణ్వతి. రంతిదేవుడు అనేటువంటి రాజుగారు భారతంలో చెప్పారు ఇది. ఆవుల్ని ఎన్ని ఆవులను చంపాడంటే ఇది యజ్ఞయాగాల గురించి అందరికీ తృప్తిపరిచేందుకు. ఆ చర్మాల నుంచి కారినటువంటి ద్రవము రక్తం వల్ల ఓ నది ఏర్పడింది, దాని పేరు చర్మణ్వతి అన్నారు. అదే చంబలని. అక్కడ మీరు వెళ్ళిన స్థల పురాణం అదే చెప్తారు. అంటే మనం భారతదేశంలో గోవులను చంపే సంప్రదాయం శుభ్రంగా ఉందండి, లేదని కాదు. కానీ తర్వాత మారింది. గోవు అక్కడి నుంచి గోవు దేవతలు అనేదాకా కూడా వచ్చారు. గోవు దేవతలు దీన్ని ఒక్క మాట అనడానికి లేదు, గోవులోనే అంతమంది దేవతలు ఉన్నారని గోమాత అని, గోష్టం అని, గోత్రం అని రకరకాల దాకా వచ్చారు. అయినప్పటికీ మొత్తం హిందువులు రాలేదు. ఇవాళకి భారతదేశం మొత్తం మీద మొత్తం హిందువులు బీఫ్ను కానీ దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పడానికి ప్రూఫ్స్ లేవు. అదే ప్రాబ్లంలో పాపం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇరుక్కున్నారు. మొన్నటిదాకా ఆవుకు సంబంధించిన ప్రచారం చేశారు. నార్త్ ఈస్ట్లో ఇప్పుడు ఆ ప్రచారం చేయలేరు వాళ్ళు, ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ప్రధాన ఆహారం బీఫ్. అది అంచేత నార్త్ ఈస్ట్లో ఆవుని రక్షించడానికి గోవధను వ్యతిరేకిస్తూ ఒక యాత్ర తీయబోతే దాన్ని అక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు అడ్డుకుంటామని చెప్పారు. నేను ప్రకటనలు తీసి చూపిస్తాను మీకు. చాలా చోట్ల వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ అవసరమైన చోట ప్రచారం చేశారు. ఇప్పుడు ముస్లిమ్స్ మీద చాలా కాలం నుంచి ఒక సిస్టమేటిక్గా హింసాకాండ చేయడం అనేది, అఖలకం చంపేశారు. ఆ తర్వాత యూపీలో అఖలకం చంపడం మీకు తెలుసు అనుకుంటాను. అవి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో నుంచి ఆ పార్ట్స్ తీసుకెళ్లి చూపిస్తే అవి గోమాంసం కాదు, వేరే మాంసం తెలియదు, అతని ప్రాణం మనం వెనక్కి ఇవ్వలేము. ఇప్పుడు అఖలక్లాగా ప్రతిసారి కూడా గోరక్షకుల పేరు మీద కొంతమంది తయారు కావటం, దాడులు చేయడం, కొట్టడం ఇవి చేస్తారు. నేను చాలా మందిని అడిగాను, గోరక్షకులను అడిగాను. ఒకసారి ఎక్కడో ఆపితే ఆపావు సరే,
ఆ లారీలో వెళ్తున్నాయి. ఆ లారీ నడుపుతున్నాడు వాడు హిందువే, లారీకి ఆవులు నమ్మినాడు వాడు హిందువే. ఎక్కడ తీసుకెళ్తాడు? అక్కడ హిందూ దగ్గర తీసుకెళ్తాడు నరకడానికి. ఈ విషయం అతను చెప్పాడు కానీ టీవీలో చెప్పలే. కానీ చూసేవాడికి అనిపిస్తుంటే మొత్తం ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, మొత్తం హిందువులు రక్షిస్తున్నారనే అభిప్రాయం వచ్చేసింది. కానీ వాస్తవం అది కాదు. గోరక్షకులు అనేటువంటి వాళ్ళ పేరు మీద వాళ్ళు వాడింది తుపాకులు కూడా వాడారు. కానీ కోర్టు తీర్పుల్లోనూ లేకపోతే రకరకాల నివేదికలోని విషయాలు చెప్తున్నారు. తుపాకులు వాడికి హత్యలు చేశారు, కత్తులు పెట్టి హత్యలు చేశారు. గత 5-6 సంవత్సరాలు 80 మంది చంపారు. ఉన్నాలో దళితుల్ని చొక్కాలాగా విప్పించి వాళ్ళని కర్రలు పెట్టి కొట్టుకుంటూ మీరు గోహత్య చేశారు. పాపం వాళ్ళు చచ్చిపోయినా ఉంటే వాళ్ళ బాధ్యత అది. తీయబోతే వాళ్ళు కొడతారు. దాన్ని తీసే పని చేసినందుకు వీళ్ళు పట్టుకుని వాళ్ళని హింసించారు అందరి ముందు. ఉన్నాలో అందరికీ తెలుసు, నేషనల్ మీడియాలో వచ్చింది. అందరి జడ్జర్లో సజీవ దానాలు చేశారు గోవుకు సంబంధించి దళితుల మీద. ఈ దళితుల్ని మైనార్టీలు కొట్టే వెపన్ కింద అయిపోయింది. దీని మీద మేము చాలా కాలం నుంచి చెప్తున్నాం, ఖురాన్లో నువ్వు ఆవుని చంపాలని లేదు, నువ్వు ఎందుకు చంపాలని. పైగా మనకి గతంలో ఆవుల్ని చంపినటువంటి రికార్డు ఏం ముస్లిమ్స్కి అంత క్లియర్గా ఏమి లేదు. అక్బర్ చక్రవర్తి కాలంలో, జహాంగీర్ కాలంలో, షాజహాన్ కాలంలో కూడా దానిపైన నిషేధం ఉంది, నియంత్రణ కూడా ఉండింది కొంత పీరియడ్లో. ఔరంగజేబు మతోన్మాది, వాడి పీరియడ్లో తీసేశారు దాన్ని. అప్పటిదాకా ఉంది మనకి. ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా కాశ్మీర్లో గోహత్యని కనుక చేస్తే తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. చాలా మంది తెలియదు. ఆర్టికల్ 370తో పాటు పోయినాయి. అది ముస్లిమ్సే మెజారిటీ, 98% ముస్లిమ్స్ ఉంటారు కాశ్మీర్ వ్యాలీలో. కానీ అక్కడ నిషేధం ఉందని చెప్తున్నాను నేను. గోవులు తినాలని ముస్లిమ్స్ కోరిక కాదు అది. హిందువుల్లో చాలా మంది తింటారు. కేరళలో మీరు మన జర్నలిస్టులు తీసుకెళ్లి చూపిస్తున్నారు బీఫ్ హోటల్స్లో ఎవరెవరు తింటున్నారు అనేది. అంచేత నేనేమంటానంటే, ముస్లిమ్స్కి సంబంధించి మేము చాలా కాలం నుంచి చెప్తా ఉన్నాం, ప్రాపగాండా చేస్తా ఉన్నాం. ఇవాళ ముస్లిమ్స్ రోడ్డు మీకు వచ్చి మేము తినమని చెప్పారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి వివేకవంతమైన పనిచేశారని నేను అనుకుంటాను. మేము తినము, అవును జాతీయ జంతువు ప్రకటించాలంటే కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు పాలిటిక్స్ చేశారు కానీ నిజంగా దాన్ని కాపాడాలనే అభిప్రాయం వాళ్ళకి లేదు. ఇప్పుడు కూర్చుని నేనే ఒక చర్చలో ఉన్నానండి. విహెచ్పి నాయకుడు ఏం చెప్పారంటే, అదంత ఈజీ కాదండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలి అని చెప్పాడు. ఎందుకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలి? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయకుండా ఆర్టికల్ 370 అలాంటి పనులు నువ్వు చేసావు కదా. ఆ రాజ్యాంగ సవరణ నువ్వు తలుచుకుంటే చేసావు. చాలా పెద్ద సంఘం మా ప్రపంచం అంతా ఉందని చెప్తున్నావు కదా. ఏకాభిప్రాయం తీసుకొచ్చి చెయ్యి నువ్వు అనుకుంటే. నా ఉద్దేశం ఆవుని గోవధను నిషేధించి ఆవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే దేశం సుఖశాంతులతో ఉంటుంది. దాన్ని పాలిటిక్స్లో కింద వాడుకోవడం ఇష్టం కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధం కావట్లేదు. దాని మీద విద్వేషం రేకెత్తించడం, ముస్లింస్ చూపించి వాళ్ళ మీద హింసాకాండ రేకెత్తించడం, ఓట్లు సంపాదించడం, ఇదంతా ఎందుకంటే ఓట్ల గురించి ఈ బాధ అంతా కూడా. అన్నింటినీ ఓట్ల గురించి వాడుకోవడానికి ఈ పనులు చేయబట్టి ఇబ్బంది వస్తుంది. సాయిబాబాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సాయిరామ్ అనే దాని మీద అబ్జెక్షన్స్ వ్యక్తం చేశారు. కానీ హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని మోదీ గారు వాడుకోవడం మీద ఈ సంఘాలు, ఈ హిందూ సంఘాలు, యూట్యూబర్స్ ఎవడో వ్యక్తం చేయాలి. నేను వ్యక్తం చేశాను, మా దేవుడు నువ్వు ఎట్లా నీ పేర్లు కలిపి వాడతావని. రాముణ్ణి ఫ్లెక్సీల్లో మోదీ గారి పక్కన నడుస్తున్నట్టు, మోదీ గారి మీద వాలిపోయి సోలిపోయినట్టు, మోదీ గారి పక్కన నుంచున్నట్టు ఫ్లెక్సీలో పెట్టడం అభ్యంతరకరం. అది వాడుకున్నారు ఎందుకంటే రాజకీయంగా అవసరం కాబట్టి. ఇవన్నీ చేస్తా ఉంటే మనం చూస్తా ఉన్నాం. మొన్న కూడా మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు ఫోటో అన్ని పేపర్స్లో వచ్చింది. విశ్వరూపంలో శ్రీకృష్ణుడు అన్ని తలలతో వాటితో నుంచున్న దాంట్లో మధ్యలో మోదీ గారు తల కృష్ణుడిని తీసి పెట్టి ఆయనకు గిఫ్ట్ ఇచ్చారు. అభ్యంతరకరం. దాన్ని వాళ్ళు ఎవరైనా ఆపి ఉండాల్సింది ఆ పని చేయడం అనేది. ఏంటి మతాన్ని రాజకీయాల్లో వాడడం అలవాటు అయిన తర్వాత హిందువులు ముస్లింలు ఇద్దరు అండి. ముస్లిమ్స్ కూడా వాడారు, ముస్లిమ్స్ పార్టీషన్ టైంలోనే వాడారు. ఖురాన్ చూపించి ఖురాన్ని వ్యతిరేకిస్తావా, నువ్వు పాకిస్తాన్ బలపరచాల్సిందే కదా, ఒట్టే అంటే 20 రోజులు ఇల్లు ఒట్టేశారు. నువ్వు హిందూ అయితే పలానా పార్టీకి పోయి, ముస్లిం అయితే పలానా పార్టీకి ప్రాపగాండా నడుస్తూ ఉంది. వీడు 15 నిమిషాల్లో వదిలిపెడితే మొత్తం హిందువులు చంపేస్తాను ఈ రోగు చెప్పాడు అక్బరుద్దీన్ ఓవైసీ. అక్బరుద్దీన్ ఓవైసీకి శిక్షలు పడకుండా ఎందుకున్నాయి? వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది, శిక్షలు వేయాల్సింది. కానీ ఈ ప్రభుత్వాలు దాన్ని సరిగా పట్టించుకోలేదు. హరిద్వార్లో రక్తనదులు పారిస్తామని సాధు సంతుల యొక్క సమ్మేళనం పెట్టి మైనారిటీలు చంపేయాలని వాళ్ళు చెప్పించారు. ఈ రెండు అభ్యంతరకరమైన విషయాలే. మతోన్మాదులు ఇద్దరు హెల్ప్ చేసుకుంటారు. నాకు తెలిసి అక్బరుద్దీన్కి అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు గతంలో కూడా. అప్పుడు పార్టీషన్కి ముందు హిందూ ఏది మీరు మామూలుగా కొట్టి చూస్తే వస్తుంది ఎవిడెన్స్. ఎందుకు దానికి? హిందూ మహాసభను ముస్లిం లీగ్ కలిపి ప్రభుత్వాలు నడిపించినాయి. హిందూ మతోన్మాదులు ఆయన ద్విజాత సిద్ధాంతం జెండా ప్రవేశపెట్టినప్పుడు సావర్కర్ నేను బలపరుస్తున్నాను ద్విజా సిద్ధాంతాన్ని చెప్పాడు. అంతకుముందే ఆయన ద్విజా సిద్ధాంతం ఆయన హిందూ మహాసభలో చెప్పున్నాడు. ద్విజా సిద్ధాంతం హిందువుల జాతి ముస్లింల జాతి ఇద్దరు కలిసి ఉండలేరు అనేది. దీనికి వ్యతిరేకంగా గాంధీను, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. సర్దార్ పటేల్ దీనికి అనుకూలంగా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు చరిత్రని చాలా రివర్స్ చేసి చెప్తున్నారు జనానికి. నేను గోవధని ఇప్పటికైనా సరే మతం మీద గౌరవం ఉంటే, ప్రజల యొక్క సెంటిమెంట్ మీద గౌరవం ఉంటే, సావర్కర్ గోవధనికి సంబంధించి ఆయన ఆశ్చర్యమైన విషయాలు చెప్పాడు. గోవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి వాళ్ళు బలం వస్తుందని చెప్పాడు. గోవుని దేవతగా గౌరవించడం పిచ్చితనం అని చెప్పాడు. గోవులో అన్ని దేవతలు ఉండడం ఏంటి, దేవతలంతా ఎలా సరిపోతారు, కొంతమంది ముక్కులోను, కొంతమంది దాని మూత్రాశయంలోను, కొంతమంది పొట్టలోను ఉన్నారని ఎక్కిరిచాడు. ఎవరైనా కనుక గోవుని కొడితే ఎంతమంది దేవతలు నడ్డి విరిగాయి అని అన్నాడు. ఆయన చాలా దాన్ని ఏమంటారు అపహాస్యం చేసే భాషలో దక్కం దక్క
మారి అని రకరకాల భాషలో రాశాడు. ఏదో కంపార్ట్మెంట్ లో జనాన్ని కుక్కినట్టు దేవతలందరినీ దాంట్లో కుక్కారా, వాళ్ళంతా ఆవు ముక్కులో ఉన్నవాళ్ళు దాంతో ఎంత బాధపడతారు అని చాలా హేళనగా రాశాడు. ఆవు దేవత అవడం ఏంటి పిచ్చితనం అని చెప్పాడు. అది ఆయన అభిప్రాయం. ఆవు దేవత, దాన్ని ఎలాగైనా సరే నేను ముస్లిం కాళ్ళు పట్టుకున్నా సరే దాన్ని రికార్డ్ చేస్తానని గాంధీ చెప్పాడు. ఇవాళ గాంధీ విలను సావర్కర్ హీరో కింద ప్రచారం చేసేవాళ్ళు. అవసరమైతే గోవధని నిషేధించమంటే దానికి సిద్ధపడలేదు. ఇది చాలా లోతుగా వెళ్ళాలి. ఒక చిన్న ఎపిసోడ్ కాదు, నేను చాలా ఫాస్ట్ గా చాలా సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇవన్నీ నేను ఏది మాట్లాడాను ప్రతిదానికి అక్షరంతో సహా ప్రూఫ్ చూపించే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది విజయ విహారం రమణమూర్తి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.